So once again, very good evening all, and the session is recording. Thank you for joining, sir. Get ready for the day 3 of AA for digital marketing course in Telugu. ఓకేనా సార్? నిన్నటి వరకు ఏం తెలుసుకున్నాం సార్ అంటే అసలు డిజిటల్ మార్కెటింగ్ ఏంది, నా లోపల ఏముండబోతుంది, నిన్న జరిగిన సెషన్స్ లో అసలు డీటెయిల్ గా ఓకేనా హౌ టు స్టార్ట్ డిజిటల్ మార్కెటింగ్ లోపల కోర్ మాడ్యూల్స్ ఏముంటాయని చెప్పేసి చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాం అనమాట. దాని ఎక్స్టెండెడ్ సెషన్ ఈ రోజు అనమాట. ఓకేనా, గెట్ రెడీ సార్. సో ఇక్కడ నేనేం రాస్తున్నాను సార్ అంటే ఐ నీడ్ యాక్సెస్ docs.google.com. This is our evening batch. I need to write the content here. 12th February 2026. ఓకేనా, ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే కోర్ కాన్సెప్ట్, కోర్ CONCEPT కోర్ కాన్సెప్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. వెరీ 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 ఇంపార్టెంట్ కోర్ కాన్సెప్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. సార్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలంటే నిన్న మనం తెలుసుకున్న దాని తగ్గట్టు ఏముండాలి సార్? మీ దగ్గర కంపల్సరీ వెబ్సైట్ అనేది కావాలి. ఏం కావాలి సార్? వెబ్సైట్ అనేది కావాలి. హౌ టు మేక్ ఇట్, హౌ టు మేక్ దిస్ వెబ్సైట్ అంటే జస్ట్ తెలుసుకోవడమే కాదు, 100% ఎగ్జిక్యూషన్ కూడా ఎలా చేయాలో కూడా మీకు అర్థమైపోతుంది. సో దీనికోసం మేము ఆన్లైన్ చేస్తున్నాం అంటే మన మాడ్యూల్లో ఫస్ట్ మాడ్యూల్, అవర్ ఫస్ట్ మాడ్యూల్ MODUL మాడ్యూల్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఓకేనా. ఏందో తెలుసా? వెబ్సైట్ డిజైన్ యూజింగ్ వర్డ్ ప్రెస్ CMS, WORD వర్డ్ ప్రెస్ CMS అనమాట. సరే ఇవన్నీ పక్కన పెడదాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైన్ అనేది తెలుసుకుందాం. సో మీకు ఇది దీని గురించి చాలా డీటెయిల్ గా కావాలంటే ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది అనమాట, వాట్ ఈజ్ ఏ వెబ్సైట్ అని చెప్పేసి ఉంటుంది. వాట్ ఈజ్ ఏ వెబ్సైట్ అని చెప్పేసి ఉంటుంది. సో మీకు చిన్నప్పటి నుంచి చాలా డెఫినేషన్స్ ఉంటాయి. కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్, ఏదేదో ఉంటుంటుంది. ఇక్కడ కూడా సింపుల్ గా వికీపీడియాలో ఒక ఆన్సర్ ఉంటుంది సార్, చాలా బాగా నచ్చింది నాకు. ఇట్స్ ఏ COLLECT కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అనేది అంటాం. అంటే వెబ్సైట్ లోపల ఏదైతే నువ్వు చూస్తావో కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్, చాలా వెబ్ పేజెస్ ఉంటే దాని వెబ్సైట్ అనేది అంటాం. సింపుల్. దీని లోపల ఇంటర్నెట్ ఉంటుంది, ఏదో అడ్రస్ ఉంటుంది, అవన్నీ డీటెయిల్ గా తెలుసుకుందాం మనం. మళ్ళీ ఇక్కడ వెబ్ పేజ్, వాట్ కంటైన్స్ వెబ్ పేజ్, వాట్ CONTENTS కంటైన్స్ వెబ్ పేజ్ ఆర్ వెబ్సైట్. సరే డెఫినేషన్ ఏంది సార్ అంటే వాట్ ఈస్ వెబ్సైట్ అంటే కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అను. ఏదో పేజెస్ ఉంటుంది, దాని లోపల పోస్ట్ ఉంటుందా, పేజ్ ఉంటుందా, న్యూస్ ఉంటుందా, ఆర్టికల్ ఉంటుందా, మనకు సంబంధం లేదు బై. వాట్ కంటైన్స్ వెబ్ పేజ్ ఆర్ వెబ్సైట్, అసలు ఆ వెబ్ పేజ్ కావచ్చు, వెబ్సైట్ లోపల ఏముంటుంది సార్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇన్ఫర్మేషన్ మనకి ఎలా ఉండబోతుంది సార్ అంటే టెక్స్ట్ ఫార్మేట్ లో ఉంటుంది. ఓకేనా సార్? టెక్స్ట్ ఫార్మేట్ లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇమేజ్ ఫార్మేట్ లో ఉంటుంది. IMAG ఇమేజ్ ఫార్మేట్ లో ఉంటుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే వీడియో ఫార్మేట్ లో ఉంటుంది. అంటే కొంతమంది పెడుతుంటారు కదా, ఇంకా చెప్పాలంటే కొంతమంది డిజైన్స్ చేస్తుంటారు అన్నమాట. ఇంతకు మించి ఏదైనా ఉంటుందా సార్? చిన్నపాటి యానిమేషన్స్ కూడా ఏదో ఒకటి ఉంటుంది అనమాట. అంతేనా సార్? ఇంతకు మించి ఇంకేదైనా ఉంటుందా వెబ్సైట్ లోపల ఇంతకు మించి ఏదైనా ఉంటుందా సార్? దీన్ని దాటే మరి వస్తుందా వెబ్సైట్ లోపల? యూ కెన్ టైప్ ఏ కామెంట్, ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్. చిన్న రికార్డ్ అవుతుంది కదా వెబ్సైట్ సెషన్? అవుతుంది సార్. యా, సూపర్, డన్. సార్ ఇంతకు మించి ఏదైనా ఉంటుందా వెబ్సైట్ లోపల? నీకు తెలిసిన టెక్స్ట్, ఇమేజ్, వీడియో, డిజైన్, యానిమేషన్ ఇంకా చెప్పుకుంటా పోతే మస్తుగా ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ చేయడానికి ఏం కావాలి సార్ అంటే ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్, ఇఫ్ యూ వాంట్ టు డూ దిస్ జాబ్, ఇఫ్ యూ వాంట్ టు డూ దిస్ జాబ్, యూ మస్ట్ నో దిస్ అన్నమాట. ఏంది తెలుసా? ఇది నీకు ప్రాపర్ గా అర్థం కావాలంటే నీకు ప్రాపర్ గా ఇది తెలియాలి. ఓకేనా? నువ్వు వెబ్సైట్ ని డిజైన్ చేయాలంటే సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ మై యూనివర్సల్ ఫార్ములా. ఏమంటుంది తెలుసా? నువ్వు ఒక వెబ్సైట్ ని లైవ్ చేయాలంటే నీకు కంపల్సరీ ఒక డొమైన్ అనేది కావాలి, ప్లస్ హోస్టింగ్ అనేది కావాలి, ప్లస్ దాని లోపల ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఈ డొమైన్ ఏంది సార్, హోస్టింగ్ ఏంది సార్ అని చాలా డీటెయిల్ గా చెప్తాను. డొమైన్ అంటే ఏంది సార్ అంటే ఒక పేరు, వెబ్సైట్ నేమ్ అంటాం. హోస్టింగ్ అంటే ఏంది సార్ అంటే వెబ్సైట్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తము స్టోరేజ్ స్పేస్ అంటాం. ఆ స్టోరేజ్ స్పేసే హోస్టింగ్ అనేది అంటాం అన్నమాట. మళ్ళీ దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో కూడా మీకు అర్థమైపోతుంది. ప్లస్ ఇంకేం కావాలి సార్ అంటే ఒక రెడీమేడ్ సాఫ్ట్వేర్ అనేది కావాలి. ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి ఫర్ వెబ్సైట్ డిజైన్ అనేది కావాలి. లేదనుకో
డెవలపర్ ఇచ్చిన కోడ్ అనేది కావాలి. డేవ్ కోడ్ అనేది అంటాం అన్నమాట. అంటే మీరు మార్కెట్ లో చూస్తుంటారు, హూ ఇస్ ద డెవలపర్ అంటే డిఈవిఏలో పేరు. డెవలపర్ అంటే ఇక్కడ చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది. ఓకేనా? హూ ఇస్ ద డెవలపర్ అంటే హీ నోస్ హీ నోస్ ఎవ్రీథింగ్. ఈవిఈఆర్వై ఏంది, ఎవ్రీథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ అబౌట్ వెబ్సైట్ డిజైన్. ఈ వెబ్సైట్ డిజైన్ కూడా మార్కెట్ లో చూసుకుంటా పోతే చాలా ఉంటుంది. సో వీళ్ళని ఇంకొంచెం బెటర్ గా చెప్పాలంటే ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ వెబ్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అనుకోవచ్చు. ఫుల్ స్టాక్ డెవలపర్ అనేది అనుకోవచ్చు. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ వెబ్సైట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. డిజైన్ అండ్ డిఈవిఎల్ఓపిఎంఈ అంటే మళ్ళీ ఇది నేర్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది సార్ అంటే ఇట్ టేక్స్ మినిమం మినిమం 6 months అనమాట. నువ్వు ఈజీగా గ్రాస్ చేసుకున్నావు అనుకో నీకు అర్థమవుతుంది. లేకపోతే 1 year అన్నా తెలుస్తుంది నీకు, 1 year అన్నా పడుతుంది. ఇప్పుడున్న మార్కెట్ లో కొంతమంది షార్ప్ క్యాండిడేట్స్ ఉంటారు, నార్మల్ క్యాండిడేట్స్ ఉంటారు, ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా నేర్చుకుంటున్నారు ట్రిక్స్ తెలిస్తే. సో నువ్వు ఎంత కష్టపడ్డా సరే నీకు 6 months నుంచి 1 year లేకపోతే ఇండస్ట్రీ రిలేటెడ్ అవుట్పుట్ అనేది రాదు. ఒకవేళ వచ్చినా కానీ థియరిటికల్ ఫార్మేట్ లో ఉంటుంది. సో నువ్వు కింద మీద పడ్డావు అనుకో 6 months నుంచి 1 year అయితే పెట్టాలి. మళ్ళీ దీని లోపల ఏముంటుంది సార్ అంటే, ఓకేనా, దే నీడ్ టు నో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అనేది కావాలి, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అనేది కావాలి, డేటాబేస్ అనేది కావాలి. ఈ 3 కలిస్తేనే నీకు వెబ్సైట్ అనేది ఫుల్ గా రెడీ అవుతుంది అనమాట. ఫుల్ గా రెడీ అనేది అవుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే మళ్ళీ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంది సార్, మీకోసం ఇది కూడా రాస్తున్నా. ఎఫ్ఆర్ఓ ఏంటి, ఎండ్ ఫ్రంట్ ఎండ్ అంటే ఏముంటుంది, చిన్నప్పటి నుంచి మీకు తెలుసు. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్, జావా స్క్రిప్ట్, ఫేస్బుక్ వాళ్ళది రియాక్ట్ జేఎస్, ఇదొకటి. బ్యాక్ ఎండ్ ఇంకా చెప్పుకుంటా పోతే 100 కొద్ది ఉన్నాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ట్విట్టర్ ఒక బూట్ స్ట్రాప్ ని వాడతారు రెస్పాన్సివ్నెస్ కోసం. BOOTSTRAP బూట్ స్ట్రాప్ అనేది వాడతారు అనమాట. బ్యాక్ అండ్ టెక్నాలజీస్ అంటే బ్యాక్ అండ్ టెక్నాలజీస్ ఏముంటుంది సార్ అంటే ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఫస్ట్ వన్ వచ్చేసి జావా. ఎంటర్ప్రైజ్ లెవెల్లో కావాలంటే జావా. సింపుల్ గా అన్ని ఆల్ ఇన్ వన్ రౌండర్ కావాలి, ఇంకా పర్ఫార్మెన్స్ నాకు సంబంధం లేదు అంటే పైథాన్ అనేది కావాలి, లేకపోతే పిహెచ్పి అనేది కావాలన్నమాట. వర్డ్ ప్రెస్ ఈజ్ ఏ పిహెచ్పి ఫుల్ స్టాక్ అనమాట. మరి డేటాబేస్ అంటే ఏంది భయ్ అంటే, డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ మార్కెట్ లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు సార్ అంటే ఎక్కువ ఎక్స్క్యూఎల్ తో వాడతారు, లేకపోతే MySQL అనేది వాడతారు, లేకపోతే మోంగో డిబి అనేది వాడతారు అన్నమాట. ఇంకా చెప్పుకుంటా పోతే MariaDB, RDB, ఈ DBలు మస్తుగా ఉంటాయి. మార్కెట్ లో నడిచేది చెప్తున్నాను అనమాట. మళ్ళీ ఫ్రంట్ ఎండ్ అంటే ఏమవుతుంది సార్ అంటే మీకోసం ఇట్లా కూడా రాస్తున్నా. ఎఫ్ఆర్ఓ ఏంటి, ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి సార్ అంటే, ఓకేనా, లాగిన్ డాష్ బోర్డ్ అనుకుంటున్నా. లాగిన్ DASH లాగిన్ డాష్ బోర్డ్ అనేది అనుకుంటున్నా. ఇక్కడ మీరు జీమెయిల్ తీసుకున్నారనుకోండి, gmail.com తీసుకున్నా, Instagram.com తీసుకున్నా, Instagram.com తీసుకున్నా, అంటే జీమెయిల్ తీసుకున్నా, Instagram.com తీసుకున్నా, FB.com Facebook.com తీసుకున్నా, లేకపోతే ఏదైనా బ్యాంక్ అప్లికేషన్, ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు ఆన్లైన్ లేదు, ఎవరు చేయడం లేదు కదా. బ్యాంక్ అప్లికేషన్ తీసుకున్నా, లేకపోతే మీ కాలేజ్ COLLG కాలేజ్ లాగిన్ డాష్ బోర్డ్ తీసుకున్నా కానీ ఏముంటుంది సార్ అంటే ఫ్రంట్ ఎండ్ లో ఒక లోగో ఉంటుంది, వాళ్ళ యూజర్ ఐడి ఒక పాస్వర్డ్ కొట్టామంటాడు. ఎప్పుడైతే అది కొడతారో, అర్థమవుతుందా సార్, లాగిన్ డాష్ బోర్డ్ జీమెయిల్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, బ్యాంక్ అప్లికేషన్ కావచ్చు, మీ కాలేజ్ లాగిన్ కావచ్చు, ఎనీథింగ్ ఏముంటుంది, మంచిగా మంచిగా నీట్ గా డిజైన్ చేసేసి మధ్యలో కానీ టాప్ కార్నర్ లో కానీ ఇంకేదైనా మీ యొక్క డిజైన్ తగ్గట్టు మినిమం గ్యారంటీగా యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టండి అని చెప్పేసి ఉండి కింద లాగిన్ అని చెప్పి కొడితే అప్పుడు ఆ డేటాబేస్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో ఆ లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తే అప్పుడు బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ అంతా చెక్ చేసుకొని ఉందనుకో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది లోడ్ అవుతుంది. సో మీ దగ్గర ఉన్న డేటాని ఫ్రంట్ ఎండ్ లో ఏదైతే కొడతారో ఆ డిజైన్ మొత్తం ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటాం. మీరు ఎప్పుడైతే సబ్మిట్ బటన్ లాగిన్ బటన్ క్లిక్ చేస్తారో బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ అనేది కనెక్ట్ ఉంటుంది. అదంతా వెరిఫై అయ్యి ఇంటిగ్రేషన్స్ చాలా చేస్తుంటారు బ్యాక్ ఎండ్ లో వెరిఫికేషన్ కోసం. అదంతా ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ మీకు ఫ్రంట్ ఎండ్ ఏదైతే నొక్కుతారో అది ఎంబట్టి మీకు డిస్ప్లే అవుతుంది కదా. అదంతా జరిగే ప్రాసెస్ బ్యాక్ ఎండ్ డెవలపర్ అనేది చేస్తారు. అది జావా అయి ఉండొచ్చు, పైథాన్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు అనమాట. మరి ఇదంతా చేయాలంటే ఏం కావాలి తెలుసా, మీకు ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ అనేది తెలిసి ఉండాలి. ఇలా తెలిసి ఉంటేనే అవుతుంది అనమాట. ఇఫ్ యువర్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ పాస్వర్డ్ will matches, then the database DB database validation validation checked, data validation done, then you will enter your
లాగిన్ డాష్ బోర్డ్, ఎంటర్ యువర్ లాగిన్ డాష్ బోర్డ్, DESHBOARD డాష్ బోర్డ్. సో ప్రాసెస్ ఏదైతే బ్యాక్ ఎండ్ డేటాబేస్ కనెక్ట్ అయిందో డేటాబేస్ వచ్చేస్తుంది. ఈ లాగిన్ డాష్ బోర్డ్ లో మొత్తం డేటా చెక్ చేసుకొని ఒక ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్ వస్తుంది కదా, దట్ ఆల్ కంప్లీట్లీ డన్ విత్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. అది జావా అన్న ఉండొచ్చు, లేకపోతే పైథాన్ అన్న ఉండొచ్చు అనమాట. పివై పైథాన్ అనేది అయి ఉండొచ్చు. ఇంకా చెప్పుకుంటా పోతే మస్తుగా ఉంటుంది. ఇక్కడ వరకు అర్థమైంది కదా సార్? సార్ ఇక్కడ వరకు అర్థమైందా? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. ఇక్కడ వరకు అర్థమైందా? సారీ, ఇక్కడ వరకు అర్థమైందా సార్? యా యా, థ్యాంక్ యూ. సో ఇవన్నీ చేస్తేనే కానీ మీకు తెలీదు. మళ్ళీ ఇవన్నీ నేర్చుకోవాలంటే పడుతుంది సార్ అంటే 6 months to 1 year అనేది పడుతుంది. మళ్ళీ ఇక్కడ మన వర్డ్ ప్రెస్ లో మీరేం తెలుసుకోబోతున్నారు సార్? ఇన్ అవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఇన్ అవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, we are learning full stack రెడీమేడ్ సాఫ్ట్వేర్. అంటే మీరు ఏం నేర్చుకోబోతున్నారు సార్ అంటే ఫుల్ స్టాక్ రెడీమేడ్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఏంది సార్? ఫర్ వెబ్సైట్ డిజైన్ ఈజ్ వర్డ్ ప్రెస్ అనమాట. వర్డ్ ప్రెస్ ఇక్కడ ఏదైతే ఫుల్ స్టాక్ అన్నానో ఇట్స్ ఏ పిహెచ్పి అన్నమాట. అనమాట. ఫుల్ స్టాక్ రెడీ ఫుల్ స్టాక్ పిహెచ్పి రెడీ, పిహెచ్పి రెడీమేడ్ సాఫ్ట్వేర్ ఫర్ వెబ్సైట్ డిజైన్ ఈస్ వర్డ్ ప్రెస్ అనమాట. సో ఇది వర్డ్ ప్రెస్ ఏమంటాం సార్ అంటే వర్డ్ ప్రెస్ CMS అనేది అంటాం. దిస్ ఈస్ అ రెడీమేడ్ సాఫ్ట్వేర్ అనమాట. ఓకేనా? CMS ఇస్ నథింగ్ బట్ ఏ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. CONT ఏంటి? కంటెంట్, MANAGEMENT మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. వెరీ 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 ఇంపార్టెంట్. ఒక్కసారి ఇఫ్ యు మాస్టర్ వర్డ్ ప్రెస్ CMS, ఇది ఎందుకు నేర్చుకోవాలి సార్ అనేది మళ్ళీ రేపు తెలుసుకుందాం. ఇఫ్ యు మాస్టర్ వర్డ్ ప్రెస్ CMS, ఓకేనా, వితౌట్ టచింగ్, TOUCHN, వితౌట్ టచింగ్ or LEARNING, learning code, or without coding, CODNG, coding, ఓకేనా, you can design BEAUTIFUL, బ్యూటిఫుల్, FUNCTIONING, ఫంక్షనింగ్ వెబ్సైట్స్ అన్నమాట. అంటే కోడింగ్ లో 1% కాదు కదా, 0.01% టచ్ చేయకుండా యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఏ బ్యూటిఫుల్ వెబ్సైట్ డిజైన్ అనమాట. కంప్లీట్ ఫంక్షనల్ వెబ్సైట్ అనేది చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏదైతే లాగిన్ అయ్యానో, లాగౌట్ అయ్యానో, ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే చెప్పానో అలాంటి డెవలప్మెంట్ అప్లికేషన్స్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో మీరు స్టాటిక్ వెబ్సైట్ చేస్తారా, డైనమిక్ వెబ్సైట్ చేస్తారా, కామర్స్ లాంటి వెబ్సైట్ చేస్తారా, జస్ట్ షోకేస్ కోసం చేసుకుంటారా, ఒక హాస్పిటల్ వెబ్సైట్ చేస్తారా, రియల్ ఎస్టేట్ వెబ్సైట్ చేస్తారా, చెప్పుకుంటూ పోతే కొన్ని వందల కొద్ది ఆన్సర్స్ ఉన్నాయి అనమాట. వందల కొద్ది కేటగిరీస్ ఉన్నాయి. యూ క్యాన్ డిజైన్ మాక్సిమం అనమాట. ఎందుకు సార్ దీని మీద ఇంత ఫోకస్ చేస్తున్నారంటే వీ హ్యావ్ ఏ సెషన్స్, మీరు ఇబ్బంది పడకండి, చాలా డీటెయిల్ గా చెప్తాను. సో వర్డ్ ప్రెస్ CMS మీకు అర్థమైందా? జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అర్థమైందా మీకు? సార్ వర్డ్ ప్రెస్ CMS అర్థమైందా? అర్థమైందా మీకు? ఇప్పటివరకు చెప్పిన సెషన్ అర్థమైందా? సార్ ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్ అండ్ ద టైమ్ ఈస్ 6:19 PM. ఎవరో ఒకటి కామెంట్ ఇవ్వండి సార్, నాకు కూడా ఎనర్జీ వస్తుంది. స్క్రీన్ బాలాజీ ఇచ్చారు, ఇంకా వేరే వాళ్ళు ఇవ్వలేదా? వేరే వాళ్ళకి అర్థం కాలేదా సార్? వేరే వాళ్ళకి అర్థమైందా ఇది? యా, థ్యాంక్ యూ భరత్, థ్యాంక్ యూ విజయ్. యా, థ్యాంక్ యూ. మీరు కొంచెం అంటే జస్ట్ ఇంటరాక్షన్ కోసం అడుగుతున్నా సార్, తప్పు అనుకోకండి. సో నా వే ఆఫ్ క్లాసెస్ ఇలాగే ఉంటుంది. మీరు అట్రాక్ట్ అయ్యారు అనుకోండి, నాకు కూడా ఫుల్ హ్యాపీగా ఉంటుంది. అంటే మీరు ఎంటర్టైన్ కావాలి, నేను ఎంటర్టైన్ కావాలి, మీరు సక్సెస్ కావాలి, నేను సక్సెస్ కావాలి. ఆన్సర్ ఇస్ సింపుల్. ఓకేనా? ఇదైతే మీకు అర్థమైపోయింది. సో దీని తర్వాత ఏం కావాలి సార్ అంటే వెబ్సైట్ డిజైన్ చేయాలంటే నాకు పెద్ద పెద్ద కోడ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వర్డ్ ప్రెస్ మాస్టరీ తెలిస్తే చాలు, యూ క్యాన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో నాకు వెబ్సైట్ డిజైన్ చేసుకోవడానికి సాఫ్ట్వేర్ అనేది రెడీగా ఉంది. తర్వాత ఏం కావాలి మీకు? డొమైన్ అనేది కావాలి. డొమైన్ అంటే ఏం చేశారంటే అంటే దీన్ని టెక్నికల్ గా చెప్పాలంటే డొమైన్ ఈజ్ ఏ టెక్నికల్ TECHN, టెక్నికల్ నేమ్ ఆఫ్ వెబ్సైట్ నేమ్ అంటాం. అంటే నువ్వు వెబ్సైట్ నేమ్ ఏంది అంటే ABC.com, XYZ.com, Infosys.com, TCS.com, Wipro.com, Amazon.in, Flipkart.com, ఇవన్నీ ఏం చేస్తారంటే వెబ్సైట్ నేమ్స్ అంటాం అన్నమాట. ఓకేనా? నీ కాలేజ్ వెబ్సైట్ నేమ్ ఉండొచ్చు, గవర్నమెంట్ అప్లికేషన్ ఉండొచ్చు, ఏదైనా సరే ఏదో ఒక వెబ్సైట్ నేమ్ అనేది అంటావు. మళ్ళీ డొమైన్ నేమ్ ఏదైతే ఉందో అంటే ఈ వెబ్సైట్ నేమ్ ఏదైతే ఉందో టెక్నికల్ ఏమంటాం అంటే డొమైన్ అనేది అంటాం అన్నమాట. సో డొమైన్ ఈజ్ ఏ టెక్నికల్ నేమ్ ఆఫ్ ఏ వెబ్సైట్ నేమ్. ఆన్సర్ ఇస్ సింపుల్. ఓకేనా? సో ఈ డొమైన్ అనేది ఎలా ఉండబోతుంది సార్ అంటే ఇప్పుడు మార్కెట్ లో
డొమైన్ అనొచ్చు, వెబ్సైట్ నేమ్ అని అనొచ్చు. మీకు అర్థం కావడానికి రాస్తున్నా. డొమైన్ అన్న వెబ్సైట్ నేమ్ అన్న బోత్ ఆర్ సేమ్ అనమాట. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీ డొమైన్ నేమ్ ఏంది అంటారు. సో డొమైన్ నేమ్ అన్నా వెబ్సైట్ నేమ్ అన్నా బోత్ ఆర్ సేమ్. డొమైన్ నేమ్ ఆర్ వెబ్సైట్ నేమ్ బోత్ ఆర్ సేమ్. బోత్ ఆర్ సేమ్. అర్థమైందా? మళ్ళీ డొమైన్ నేమ్ అంటే ఎలా స్టార్ట్ కాబోతుంది సార్ అంటే ఒకప్పుడు ఏంటంటే మొత్తం .com లే ఉండే, తర్వాత .in అనేది వచ్చినాయి, తర్వాత .co.in వచ్చినాయి, తర్వాత .net, ఇలా చెప్పుకుంటా పోతే వందల కొద్ది ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి అనమాట. సో ప్రతి ఒక్క దానికి ఒక ప్రియారిటీ అనేది ఉందన్నమాట. .com కావచ్చు, .in కావచ్చు, .co.net అనేది కావచ్చు. ఇంకా చెప్పాలంటే ఆహా.వీడియో ఆహా కంపెనీ, అల్లు అర్జున్ వాళ్ళ కంపెనీ ఆహా.వీడియో. నెట్ఫ్లిక్స్ అయితే netflix.com. అప్పుడు లేదు బై .వీడియో ఉంటే నెట్ఫ్లిక్స్ వాడు కూడా netflix.వీడియో తీసుకునేటోడేమో, లేకపోతే net.వీడియో తీసుకునేటోడేమో. లేదు కాబట్టి netflix.com తీసుకోండి. ఇప్పుడు ఆహాకి తెలుసు కాబట్టి ఆహా.వీడియో తీసుకోండు. ఇంకా మీకు చెప్పాలంటే రెడ్.హెల్త్ అనమాట. .HELTH అంటే అంబులెన్సెస్ అన్నమాట. రెడ్.హెల్త్ అనేది ఒక వెబ్సైట్ ఉంది, మీకు చూపిస్తాను. ఇలా చెప్పుకుంటూ పోతే వందల కొద్ది వెబ్సైట్స్ ఉన్నాయి. దీనే మనం ఏమంటామంటే టిఎల్డిస్ అనేది అంటాం. టిఎల్డిస్ ఏంటి సార్ అంటే టాప్ లెవెల్ డొమైన్ నేమ్స్ అంటాం. ఏమంటాం సార్? టాప్ లెవెల్, టాప్ ఎల్ఈవిఎల్ లెవెల్ డొమైన్ నేమ్స్ అనేది అంటాం. టాప్ లెవెల్ డొమైన్ నేమ్స్ అనేది అంటాం. ఇంకొకటి ఉంటుంది మనకు సిఎల్టిడిస్ అంటాం అనమాట. అంటే ఏంది? కంట్రీ లెవెల్. ఇంకా చెప్పుకుంటూ పోతే మస్తుగా ఉంటాయి సార్. COUNTRY, కంట్రీ లెవెల్ డొమైన్ నేమ్స్ అనమాట. ఎన్ఏఎంఎస్ నేమ్స్ అంటే ఏంది సార్ అంటే మీరు ఇండియాలో ఉంటే .in తీసుకో, మీరు యూకేలో ఉంటే .UK తీసుకో, మీరు కెనడాలో ఉంటే .CA తీసుకో. నువ్వు ఏ కంట్రీ ఉంటే ఆ కంట్రీకి తగ్గట్టు డొమైన్ ఎక్స్టెన్షన్స్ అని తీసుకుంటే దట్ కాల్ కమ్స్ అండర్ కంట్రీ లెవెల్ డొమైన్ నేమ్స్ అంటాం. దీని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది సార్. ఈ రోజు మీకు అప్లోడ్ అనేది అయిపోతుంది. ఈ రోజు కానీ రేపు కానీ అప్లోడ్ అనేది అయిపోతుంది. మీకు ఏదైతే లాగిన్ పోర్టల్ ఇచ్చామో ఆ లాగిన్ పోర్టల్లో చూసుకుంటే కింద మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందన్నమాట. ఫస్ట్ డే 1 ఏంది, డే 2 ఏంది, డే 3 ఏంది, నోట్స్ మొత్తం రెడీగా ఉంది. ఇది రఫ్ నోట్స్ ని మీరు ChatGPTకి ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. ఆ హింట్ కూడా మీకు చూపించాను. ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు .com కావాలంటే .com తీసుకోండి, .in కావాలంటే .in తీసుకోండి, .co.in కావాలంటే .co.in తీసుకోండి. ఈనాడు .net ఉంటుంది. ఈనాడు .com కాదు, ఈనాడు .net అనేది ఉంటుంది. అలా చెప్పుకుంటా పోతే మస్తుగా ఉంటాయి అన్నమాట ఆన్సర్లు. ఇప్పుడు నేనేమంటున్నా సార్ అంటే ఇదంతా అయిపోయింది బై. ఇప్పుడు నువ్వు ఎట్లా ఆలోచించాలి తెలుసా? సో మార్కెట్ లో మార్నింగ్ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంది సార్ అంటే MBU ఐడియా ఉందా సార్ ఎవరికన్నా? మ్- మోహన్ బాబు గారు ఐడియా ఉన్నారా? కలెక్షన్ కింగ్ అంటాము సార్. మోహన్ బాబు గారు ఐడియా ఉన్నారా? మోహన్ బాబు సార్ ఐడియా ఉన్నారా? కలెక్షన్ కింగ్ అంటాం అన్నమాట. ఓకేనా? డన్. సో మోహన్ బాబు యూనివర్సిటీ వీళ్ళ వెబ్సైట్ నేమ్ ఏంది బై అంటే .EC అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారు? .in అని టార్గెట్ చేయలేదు, ఎంటైర్ కాంటినెంట్ ని టార్గెట్ చేశారు. దే టార్గెటెడ్, దే అంటే ఆ వెబ్సైట్ నేమ్ ని చూసి మీరు డెసిషన్ అనేది తీసుకోవాలి. దే టార్గెటెడ్, TRGET, దే టార్గెటెడ్ ఎంటైర్, ఎంటైర్ ఏషియా కాంటినెంట్, ఏషియా, CONTINENT, ఏషియా కాంటినెంట్ వాళ్ళు టార్గెట్ చేశారు. మీకు కెమెరా కంపెనీ ఒకటి ఉంటుంది అనమాట. ఆ కెమెరా కంపెనీ ఏంది సార్ అంటే కెనాన్, కెనాన్. వీళ్ళు ఏం తీసుకున్నారు? వీళ్ళు ఏం తీసుకున్నారు సార్ అంటే సింపుల్ గా చెప్పాలంటే దే హావ్ టేకెన్ .కెనాన్ అని చెప్పేసి వాళ్ళే తీసుకున్నారు. ఇంకా .com లో .in లో ఏషియా ఏం లేదు, వాళ్ళ బ్రాండ్ తోనే తీసుకున్నారు. ఇది తీసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు ఏం తీసుకున్నారు తెలుసా? .కెనాన్ తీసుకొని ముందర ఇన్ అని పెట్టుకున్నారు. వాళ్ళ బిజినెస్ ఇండియాలో ఉంటే .కెనాన్ ఇలా తీసుకున్నారనమాట. ఇప్పుడు మనది తీసుకున్నారు అనుకోండి. మనది ఏది సార్ కంపెనీ? మన AIPOWRD, పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్. ఇది మనది బై ఇది AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది మనది ఇది. అర్థమవుతుందా? సో మార్కెట్లో ఎవరు తీసుకోలే. వరల్డ్ లో మస్తు మందికి తెలుసు డిజిటల్ మార్కెటింగ్, మళ్ళీ ఎవరు తీసుకోలే, మనం తీసుకున్నాం అనమాట. AI పౌడ్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిందే మనం ఇన్ ద ఇయర్ ఆఫ్ 2023. AI పౌడ్ అని చెప్పి గూగుల్లో కొడితే ఒక్క రిజల్ట్ కూడా రాలే, ఒక్క కోర్స్ ఇన్ఫర్మేషన్ కూడా రాలే. అప్పట్లోనే మనం ఆలోచించి కొనలేదు. మన కోర్స్ కి AI పౌడ్ అంటే నేను ఇంతకుముందు వేరే కంపెనీలు ఉండే, ఫస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేసింది AI పౌడ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మనమే అన్నమాట. మనం పెట్టిన 1.5-2 months కి ఇంకా వైరల్ అవుతుంది కాబట్టి కొంతమంది పెట్టారు. అప్పుడు నేను అనుకున్నా తీసుకుందామని చెప్పేసి. మళ్ళీ ఇది ఎప్పుడు తీసుకున్నారు తెలుసా? 2023 అర్లీస్ అనుకుంటే. మొన్న ఇది మేము ఏప్రిల్లో రీసెర్చ్ చేసుకున్నప్పుడు 2025 ఏప్రిల్లో రీసెర్చ్ చేసుకున్నాం. ఎవడో నాకు ఉంటాడా పోతుంది అనుకున్నాం. మా లక్కో గుడ్ లక్కో ఏందో తెలియదు కానీ కోఇన్సిడెన్స్. ఇది నేను అప్పుడు చూసి వదిలేసిన పోతే పోని ఉంటుండ అని చెప్పి వదిలేసిన. మళ్ళీ మాకే దొరికింది అనమాట. అలా ఆలోచించి తీసుకున్నాం సార్ ఇది మార్కెటింగ్. సో వీఆర్ ద యూనిక్ ఇన్ ద మార్కెట్, వీ హ్యావ్ ఎ మార్కెటింగ్ ఆల్సో. అర్థమైందా? ఇలా చెప్పుకుంటూ పోతే మస్తు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ మీకు. ఇంకా చెప్పుకుంటా పోతే జస్ట్ ఎ మినిట్. సో ఇంకా చెప్పుకుంటా పోతే మస్తు ఉంటుంది.
ఇంకా చెప్పుకుంటా పోతే మస్తు ఉంటుంది. గెట్ రెడీ. మరే రామా, యా ఇంకా చెప్పుకుంటా పోతే మస్తుగా ఉంటుంది. జస్ట్ ఏ మినిట్. అదేదో సజెషన్ లాగా పడ్డది. ఇలా చెప్పుకుంటా పోతే మస్తుగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇన్ డాట్ కెనాన్, ఏపర్ డిజిటల్ డాట్ మార్కెటింగ్ గా చెప్పుకుంటా పోతే మస్తుగా ఉంటాయి. ఆల్రెడీ కొన్ని బ్రాండ్స్ నేను మీకు చెప్తాను అనమాట. సో ఇంతేనా సార్ ఇంకా డొమైన్ నేమ్స్ అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేరు అనేది ఉందన్నమాట. ఈ పేరు అనేది ఏదైతే ఉందో మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, మీకు కూడా ట్రస్ట్ వస్తుంది. సో మేము ఇలా ఆలోచించి చేసింది ఏంటి సార్ అంటే, ఒకటి car-ho-man.com అనేది వీళ్ళు ఆల్రెడీ మమ్మల్ని కాంటాక్ట్ కాకముందే దే హావ్ టేకెన్ వన్ లోగో అనమాట. లోగో అనేది వాళ్ళు తీసేసుకున్నారనమాట. ఓకేనా. అండ్ ఇది ఇప్పుడు ఇది మన చేతుల్లో లేదు, వేరే కంపెనీ ఏజెన్సీ వాళ్ళ చేతుల్లో ఉంది. బట్ వీ హావ్ డిడ్ దిస్ వన్ LPCC.carman అని చెప్పేసి ఇది తీసుకున్నాం అనమాట. ఇది ఇప్పుడు మన చేతుల్లో ఉంది. దిస్ ఇస్ అ వెబ్సైట్ కంప్లీట్లీ డిజైన్డ్ విత్ వర్డ్ ప్రెస్. అప్పుడెప్పుడు 2018 17 18 లో 18 19 లో వదిలేసింది. మొన్న మేము మళ్ళీ ఏజెన్సీ స్టార్ట్ చేసాం సార్ అంటే వాళ్ళు ఇచ్చారు. వీ హావ్ డిజైన్డ్ దిస్ వన్ అనమాట. ఇది వేరే వాళ్ళ చేతుల్లో ఉంది, కానీ అప్పుడు మేము ఏదైతే చేసామో ఇప్పటివరకు డిజైన్ కూడా టచ్ చేయలేదు. దిస్ ఇస్ అ వెబ్సైట్ డిజైన్డ్ విత్ వర్డ్ ప్రెస్. దిస్ ఇస్ అ వెబ్సైట్ డిజైన్డ్ విత్ వర్డ్ ప్రెస్. ఇది 2018 నా ప్రాజెక్ట్ అయితే, ఇది మొన్న డిసెంబర్ లో మన స్టూడెంట్స్ చేశారు, నేను చేయలేదు. స్టూడెంట్స్ కి ఇన్పుట్ ఇస్తే ఎవరు సార్ అంటే మన లిథిన్ కావచ్చు, వినిల్ కావచ్చు, సంధ్య మేడం కావచ్చు, వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మొత్తం వాళ్ళు చేశారన్నమాట. ఇది మన ఇంటెన్స్ తో చేయించిన వెబ్సైట్ సార్. ఇంటర్న్స్ చేపించిన వెబ్సైట్ సార్. ఎందుకు ఇలా చూపిస్తున్నారు సార్ అనేది కూడా చెప్తాను. సో ఎందుకు సార్ అంటే, చాలా మంది వెబ్సైట్ లోపల మైనస్లు పెట్టొద్దు అన్నారు. అరే వాళ్ళు డొమైనే car-o- అని పెట్టేసి ప్రాపర్ గా తీసుకున్నారనమాట. సో దీని ఇండెక్స్ అవుతుందా లేదని చెప్పి భయపడ్డారు అప్పట్లో. సార్ నేనున్నా సార్, ఈ లాజిక్ తెలిసి నేను చేస్తా అంటే విత్ ఇన్ 1 వీక్ లో పెద్ద పెద్ద వాళ్ళందరూ వెనకాలకి ఎగిరిపోయి ముందలకి రావడం అని జరిగింది. ఇది ఒక రియల్ టైం కేస్ స్టడీ మీకు చెప్తాను. ఇది ఎందుకు ఇలా వచ్చిందో కూడా మీకు చెప్తాను. సో ఇంతకు ముందు మీకు ఇంకొకటి చెప్పానంట, Red.Health. ఇది ఏం చేస్తారంటే, రెడ్ అంబులెన్సెస్ అనేది ఉంటుంది. మీరు ఎక్కడన్నా కార్పొరేట్ హాస్పిటల్స్ కి రోడ్ మీద పోతుంటే ఇది మీరు చూస్తుంటారు అన్నమాట. హాస్పిటల్స్ ఇది చూసారా సార్? అంబులెన్స్, ఈ అంబులెన్స్ చూసారా సార్? ఇది Red.Ambulance చూసారా? ఇది ఎప్పుడన్నా Red.Ambulances అనేది ఉంటుంది, చూసారా ఎప్పుడన్నా సార్? ఇది చూసారా? ఇక్కడ చూడండి, బసవేశ్వర్ కేర్ హాస్పిటల్ మీరు ఎక్కడ పోయినా కానీ ఇది ఉంటుంది. మళ్ళీ వీళ్ళ వెబ్సైట్ ఏం చేస్తారంటే అంబులెన్స్ కాదు, Red.Health అన్నమాట. ఓకేనా. దే ఆర్ గోయింగ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ డేటా అన్నమాట. సో మీకు ఇది ఇమేజెస్ కావాలంటే ఎక్స్ప్లోర్, జస్ట్ ఏ మినిట్, కంపెనీ, దిస్ ఇస్ అంబులెన్స్ అన్నమాట. ఈ అంబులెన్సెస్ చూసారా రోడ్ మీద రెడ్ కలర్ తో ఉంటాయి. మీరు చూసిన అంబులెన్సెస్ అన్ని వైట్ వైట్ కలర్ వ్యాన్లు ఉంటాయి, కానీ ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ తో ఉంటుంది, రెడ్ అంబులెన్సెస్ అనేది ఉంటుంది. మళ్ళీ వాళ్ళ డొమైన్ నేమ్ ఏంద్రా బాయ్ అనుకుంటే Red.Health అన్నమాట. మళ్ళీ ఇది ఎలా తీసుకున్నారు సార్? దట్ ఈస్ అ క్రియేటివ్ స్ట్రాటజీ. ఇవన్నీ ఎలా ఆలోచించాలో కూడా మీకు సిలబస్ లో కవర్ అయిపోతుంది. ఇంకొకటి ఏం చెప్పాను, కెనాన్ అని చెప్పాను అనమాట. CANON అని చెప్పి ఇంతకు ముందు వేరే వెబ్సైట్లు వస్తుండే, కానీ వీళ్ళేం చేస్తారు, CANON దగ్గర మీరు ఇండియాలో ఉన్నారు కాబట్టి in.Canon ఇంకా వీడే తీసుకుండు అనమాట. వీళ్ళ వెబ్సైట్ ఏమే .Canon అనమాట. .comలు, .inలు, .co, .inలు స్పామ్ అవుతుంది అని చెప్పేసి ఏం చేస్తున్నాడు తెలుసా? ఇంకెవడు కొట్టినా సరే రా అయ్యిందే అనమాట. మళ్ళీ ఇట్లా నా పేరు .సుబ్బు తీసుకోవాలంటే దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది అన్నమాట. చాలా సంప్రదింపులు చెప్పాలి, చాలా చేయాలి. జస్ట్ మినిట్. ఇది ఐడియా ఉందా సార్ మీకు? ఇది ఐడియా ఉందా మీకు? కెనాన్ కంపెనీ ఐడియా ఉందా మీకు? కెనాన్ ప్రింటర్స్, కెనాన్ కెమెరా, ఎక్కడ ఏ ఫంక్షన్ పోయినా కానీ మినిమం గ్యారంటీగా ఈ కెమెరాలే వాడుతుంటారు. చూసారా సార్ ఇది? ఇది చూసారా సార్? ఇది కెనాన్ కెమెరాలు చూసుంటారా? మినిమం గ్యారంటీ ప్రింటర్లన్నా చూసుంటారు మీరు. ఇంత పెద్ద కంపెనీ సార్ వీళ్ళు. వీళ్ళది ఏం తీసుకున్న .Canon. మళ్ళీ మన సబ్జెక్ట్ లో ఇలాంటివి అనేది ఎలా ఆలోచించాలి, అందరిలాగా .comలు .in అనేది కాదు, ఇంకొంచెం క్రియేటివ్ ఎట్లా ఆలోచించాలి, రియల్ టైమ్ గా కూడా ఎలా చేయాలో కూడా చెప్తానన్నమాట. ఓకేనా. ఇవన్నీ యాజ్ ఎ బిజినెస్ మోడల్ గా కింద మీకు కూడా అర్థమవుతుంది. సో మన స్టూడెంట్స్ బయటికి పోయిన తర్వాత ఎట్లుండాలి రా అంటే, అరే ఈ దగ్గర ఏదో ఉంది బై, యూనిక్ గా ఉండాలి అన్నట్టు అనిపించాలన్నమాట. అందరికి తెలిసిన సబ్జెక్ట్ ఉంటుంది, కానీ నీ దగ్గర కొంచెం స్పెషాలిటీ అనేది ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ మీరు ఏ విధంగా అయితే కొత్తగా చూస్తున్నారో, ఆ స్పెషాలిటీతో మీరు మార్కెట్కి వెళ్తే మాత్రము, ఇంటర్వ్యూకి మీరు జాబ్ కావాలని చెప్పి ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ యూనిక్ క్వాలిటీస్ అనమాట. ఆ క్వాలిటీ ఉంటే మాత్రం మీరు ఏ జాబ్ అన్న కొట్టొచ్చు సార్. అలాంటి సబ్జెక్ట్ మీకు ఇస్తాం. ఆన్సర్ ఈ సింపుల్. ఇప్పుడు రియలిస్టిక్ గా చెప్పాలంటే, నాట్ మోర్ దెన్ 2.5 3 months బ్యాక్ ఇండియన్ గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక రూల్ తీసుకొని వచ్చింది. చాలా మంది బ్యాంకుల పేరు మీద డొమైన్లు తీసుకొని స్పామ్ చేస్తున్నారు. దీన్ని మనం అరికట్టాలని చెప్పేసి RBI అనేది ఏం చేసింది సార్ అంటే, మీరు ఏ బ్యాంక్ తీసుకున్నా సరే, ఇంతకు ముందు ఆన్లైన్ SBI.SBI అనేది ఉండే, ఆన్లైన్ SBI.SBI ఉండే. వాళ్ళు ఏం చేశారు తెలుసా?
మొత్తం ఇది ఇండియన్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి bank.in అని చెప్పేసి తీసుకుంది. ఎప్పుడైతే నేను రాస్తానో దే ఆర్ టేకన్. ఇంతకు ముందు డొమైన్ ఏంది వాళ్ళది? ఇప్పుడు ఏదైతే ఇట్లా కొడుతున్నానో ఒకప్పుడు ప్రీవియస్ గా కూడా ఇట్లానే ఓపెన్ అయ్యేది. దే హావ్ డన్ ఏ రీడైరెక్షన్ అనమాట. దిస్ ఇస్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఎస్బీఐ. కనిపిస్తుందా సార్? దిస్ ఇస్ SBI.bank.in వచ్చిందా? SBI.bank.in వచ్చిందా సార్? ఇంతకుముందు ఎట్లుండే వీళ్ళది? ఆన్లైన్ SBI.SBI ఉండే. వాళ్ళేం చేశారు? ఇవన్నీ స్పామ్ చేస్తారు, ఇష్టం వచ్చినట్టు కొంటుర్రు, ఏదో ఒక పేర్లు పెట్టుకొని డబుల్ బిజినెస్ చేసుకుంటారు అని చెప్పేసి స్పామ్ కాకుండా ఉండడానికి ఇంకా ఒక మంచి రూల్ అనేది తీసుకున్నాం, ఒక స్ట్రిక్ట్ పాలసీ. మీరు ఇన్కమ్ ట్యాక్స్ కు, పాన్ కార్డులకి మీ డీటెయిల్స్ వాళ్ళంటే ఎట్లయితే భయపడుతున్నారో అలాంటి ట్రస్ట్ ఒక కస్టమర్ కి కావాలని చెప్పేసి ఈ హ్యాకర్స్ నుంచి బయటపడడానికి, సైబర్ అటాక్స్ తగ్గించుకోవడానికి, అరే ఇది బ్యాంక్ యూఆర్ఎల్ అని చెప్పి తెచ్చుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ అది ఇంట్రడ్యూస్ వండర్ఫుల్ ఆప్షన్ అనమాట. అంటే వండర్ఫుల్ ఒక యూనిక్నెస్ అనేది తీసుకొని వచ్చింది. ఏం చేస్తారంటే, నువ్వు ఇండియాలో ఉన్నావా, నీకు బ్యాంక్ ఉందా, నీది ప్రైవేట్ బ్యాంక్ అంటే ఏందిరా భయ్, లేకపోతే నీది గవర్నమెంట్ బ్యాంక్ అయితే ఏంది భయ్, కంపల్సరీ డాట్ బ్యాంకింగ్ అనేది ఉండాలి. ఏముంటారు వెనకాల ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు. దే ఆర్ గోయింగ్ టు డూ ఏ డొమైన్ జస్ట్ తీసేట్లా మార్చుకుంటే అయిపోతుంది. లోపల కొంచెం సెక్యూరిటీ, డేటా ట్రాన్స్ఫర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అది ఎమ్మటెమ్మట అయిపోతుంది అన్నమాట. ఐబో మోడే చేసిండు, మన వాళ్ళు చేయలేరా? ఇట్లా సింపుల్ థింగ్ ఇట్లా చెప్పుకుంటా పోతే. ఇప్పటికీ మూవీ రూల్స్ ఎట్లా చేస్తున్నాడు, వీళ్ళు కూడా గవర్నమెంట్ అనేది ఆలోచన ఇట్స్ వండర్ఫుల్ అనమాట మూవ్మెంట్. అంటే ఇక్కడ చూడండి, నువ్వు ఏ బ్యాంక్ ఓపెన్ చేసినా ఇంకా నేను మాకు కొట్టడానికి రాదు. దిస్ ఇస్ bank.in. నువ్వు 1000 రూపాయలు పెట్టినా, 1,00,000 రూపాయలు పెట్టినా, 10 కోట్లు పెట్టినా, 1000 కోట్లు పెట్టినా ఈ bank.in అనేది ఇవ్వడం అనమాట. దిస్ ఈస్ హ్యావింగ్ అండర్ ద గవర్నమెంట్ కంట్రోల్. దిస్ వండర్ఫుల్. ఇది చాలా మందికి 100లో ఒక్కరికి తెలియదు, కానీ 1000లో ఒకరికి తెలుసు, లేదా 1,00,000లో ఒకరికి తెలుసు సార్. అర్థమైందా ఇది? సార్ ఇది అర్థమైందా మీకు? ఇవన్నీ ఏంది సార్, హౌ దే ఆర్ టేకింగ్, ఇది కూడా మన సబ్జెక్ట్ లో కవర్ అవుతుంది. ఓకేనా? అండ్ ద టైమ్ is 6:32 PM. సార్ అర్థమవుతుంది అందరికి? ఏమైనా బోరింగ్ గా ఉందా? ఏదైనా బోరింగ్ గా ఉందా? ఏం లేదు కదా. థ్యాంక్ యూ. సో నాట్ ఓన్లీ దిస్ వన్, మీకు HDFC బ్యాంక్ ఉందా? HDFC ఓపెన్ చేయి బై. కంపల్సరీ ఒకప్పుడు HDFC.com ఉండే, ఒకప్పుడు HDFC.com ఉండే. సారీ, ఒకప్పుడు HDFC బ్యాంక్ ఉండే. ఇప్పుడు చూడండి, నీకు గవర్నమెంట్ ప్రైవేట్ నాకు సంబంధం లేదు. నువ్వు ఇండియాలో ఉన్నావా, నీకు బ్యాంక్ ఉందా, .bank.in తీసుకో. నువ్వు కొటాక్ ఉందా, కొటాక్ తీసుకో. KOTAK కొటాక్ తీసుకో. ఎలా ఉందో చూడు, కొటాక్.bank.in. ఇంకా దీన్ని స్పామ్ కొట్టేటోడు ఉంటాడా? అస్సలు ఉండడు అనమాట. ఇలా చేయడం ద్వారా చాలా సేఫ్ జోన్లు ఉన్నాయి అనమాట ఇప్పుడు బ్యాంక్స్. ఓకేనా? రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గాయన్నమాట. ఎందుకంటే కొంతమంది చూసి భయపడుతున్నారు. ఈ రోజు యాజ్ ఎ డిజిటల్ మార్కెట్ ఇది నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి, హౌ ద గవర్నమెంట్ ఈస్ థింకింగ్, ఎలా RBI థింక్ చేస్తుంది అనేది చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను. సో మీరు ఏది తీసుకున్నా, పోనీ నీకు ICICI కావాలా, సో మీకు తెలిసిన చిన్న బ్యాంక్ అనేది ఉంటుంది. ఓకేనా? ICICI bank.in వచ్చిందా? ఒకప్పుడు .com లో, .in లో, .co.in ఇవన్నీ ఇప్పుడు తలకాయ నొప్పి లేదు. నీకు కొటాక్ చూసుకున్నావు, ఇది చూసుకున్నావు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే విజయ బ్యాంక్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఓపెన్ చేసినావు అనుకో, దిస్ ఇస్ ద డేటా. ఉందా పోయిందా విజయ బ్యాంక్? సరే, VIJA విజయ బ్యాంక్ అనేది ఉంటుండే. తర్వాత ఏమైంది? ఇక్కడ చూడండి, మర్జర్ అనేది అయిపోయింది అనమాట. బ్యాంక్ ఆఫ్ బరోడాకి మర్జ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు బ్యాంక్ ఆఫ్ బరోడా ఓపెన్ చేసినా గానీ బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర .bank.in అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది సార్ అంటే, అది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఇట్లా కూడా వస్తుంది. మీరు కావాలంటే ఇది కూడా చూడండి, ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అన్నమాట. వెన్ యూ టైప్ యూనియన్ బ్యాంక్, ద అఫీషియల్ వెబ్సైట్ ఇస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కంప్లీట్ నేమ్ .bank.in. ఇవన్నీ ఏంది సార్, ఇది కూడా మన సబ్జెక్టే. ఇలాంటివన్నీ ఎలా చేయాలనేది మీరు మన సబ్జెక్ట్ లో తెలుసుకుంటారు సార్. చెప్పడమే కాదు, చేసి చూపిస్తాను కూడా. మరి ఇదంతా నీకు కరెక్ట్ గా లోడ్ అవుతుంది కదా, ఏది కొడితే అది 100% అక్యురసీతో లోడ్ అవుతుంది. మళ్ళీ ఇదంతా ఎలా జరుగుతుంది సార్ అంటే, సింపుల్ సార్. ఇదంతా మీకు తెలియాలంటే యాక్చువల్ గా అప్పటి నుంచి మనం ఏమన్నాము, డొమైన్ నేమ్ అనేది అన్నాము. ఈ డొమైన్ నేమ్ కావచ్చు, వెబ్సైట్ నేమ్ కావచ్చు, వెబ్సైట్ నేమ్ అనేది కావచ్చు. ఒక్కసారి అడ్రస్ బార్ లో కరెక్ట్ గా నువ్వు కొడుతున్నావంటే, ఎంటర్ అనేది కొడుతున్నావంటే లోపల ఏదో ప్రాపర్ గా ట్రిగ్గర్ అవుతుంది. సో దీనికి ఏం చేస్తాడంటే బ్యాక్ ఎండ్ లో, ఓకేనా, ఒక అడ్రస్ అనేది ఉంటుంది, ADDRESS అడ్రస్ అనేది ఉంటుంది. దీనే మనము IP ADDRESS అనేది అంటామన్నమాట. సో నిన్ను గుర్తుపట్టడానికి నేనేమంటా భయ్ అంటే, నా పేరు సుబ్రహ్మణ్యం సార్, నా పేరు సుబ్రహ్మణ్యం ఎస్ ఏదో ఉంటుంది. ఓకే, నాలాగా సుబ్రహ్మణ్యం, సుబ్బు, మణి, నాకు ఇంకొక నిక్ నేమ్ ఉంది, మణి, సుబ్బు, సుబ్రహ్మణ్యం అనేది అంటారు. ఓకేనా? సుబ్రహ్మణ్యం అని పిలిస్తే ఏపీ తెలంగాణలో ఎంతమంది ఉంటారు, హైదరాబాద్ లో ఎంతమంది ఉంటారు? ఇప్పుడు నేను LBNR లో ఉన్నాను కాబట్టి LBNR లో ఎంతమంది ఉంటారు? ఒక్కసారి ఆలోచిస్తే మీరు షాక్ అయిపోతారు సార్.
కొన్ని వేల మంది, లక్షల మంది ఉంటారు ఇండియా వైడ్ గా. ఉంటారా సార్? ఇండియా వైడ్ గా, వరల్డ్ వైడ్ గా మొత్తం ఉంటారు కదా, సుబ్రహ్మణ్యం అని చెప్పి టైప్ చేస్తే. ఇట్స్ ఎ కామన్ నేమ్. ఇప్పుడు నేనేం చేస్తా, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, యాజ్ ఏ CATIZN, సిటిజన్ ఆఫ్ ఇండియా, INDI ఇండియా, నాకు గవర్నమెంట్ ఒక ఐడెంటిటీ అనేది ఇచ్చింది. ఏంది తెలుసా? AADHR, ఆధార్ కార్డ్ అనేది ఇచ్చింది. ఆధార్ కార్డ్ నాది 3521 నుంచి స్టార్ట్ అవుతుంది. XYZ ఏదో 12 డిజిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఇది కొడితే ఎగ్జాక్ట్ డీటెయిల్స్ నాకు వస్తుందా? ఎగ్జాక్ట్ డీటెయిల్స్ నా ఆధార్ కార్డ్ నంబర్ కొడితే ఓకేనా, నా డీటెయిల్స్ ఎగ్జాక్ట్ గా వస్తుంది కదా? ఓకేనా సార్? వస్తుందా? దీని ఏమైనా డూప్లికేషన్ ఉంటుందా? నా పేరు డూప్లికేట్ అయి ఉండొచ్చు, కానీ ఆధార్ కార్డ్ అనేది యునానిమస్ అన్నమాట, యూనిక్ అన్నమాట. కరెక్టేనా సార్? అర్థమవుతుందా పోనీ ఏదైతే చెప్తున్నానో? అంటే మీకు జస్ట్ ఆ టెక్నాలజీని చాలా సింపుల్ గా చెప్పాలని చెప్పి ట్రై చేస్తున్నాను సార్, కన్ఫ్యూజన్ లేకుండా. కట్టే కొట్టే తెచ్చే ఫార్మేట్ లో పెద్ద పెద్ద ఫార్ములాస్ లేకుండా, పెద్ద పెద్ద డెఫినేషన్లు లేకుండా, అంటే A ఫర్ యాపిల్ ఎంత ఈజీగా మీరు అంటున్నారో, రేపు A ఫర్ ఏ అనేది మీరు అనాలి. అది నా లాజిక్ అన్నమాట. అర్థమైందా? ఆన్సర్ ఈ సింపుల్. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, నీకు ఆధార్ కార్డ్ అనేది ఉంది. నా ఆధార్ కార్డ్ 3521 తో స్టార్ట్ అవుతుంది. మిగిలిన 8 నంబర్లు చెప్తే నేను బయటికి వెళ్తా, కాబట్టి చెప్పొద్దు. ఇక్కడ కూడా ఏంది? సో యు ఆర్ IDNTI, యు ఆర్ ఎగ్జాక్ట్లీ EXACTLY, ఎగ్జాక్ట్లీ IDNTIFID, ఐడెంటిఫైడ్ బై యువర్ ఆధార్ కార్డ్, AADHR ఆధార్ కార్డ్. సో నీకు ఆధార్ కార్డ్ కు ఒక అడ్రస్ ఏ విధంగా అయితే ఒక నంబర్ అనేది ఉందో, NUMBR, నంబర్ ఆఫ్ 12 డిజిట్స్ ఏ విధంగా అయితే ఉందో, అలాగే వెబ్సైట్ కి కూడా చాలా అనేది జరుగుతుంటుంది. స్కామ్లు జరుగుతుంటాయి. కాబట్టి బ్యాక్ ఎండ్ ఏమవుతుంది సార్, నీకంటూ అంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఓకేనా, యూ విల్ బి అంటే ఫర్ అస్ ఫర్ అస్ ఫర్ అస్ ఫర్ అస్ వీ నీడ్ నేమ్. మనకు నేమ్ కావాలి. నిన్ను గవర్నమెంట్ ఎలా చూస్తుంది? హౌ గవర్నమెంట్ విల్ సీ యూ? హౌ GOVT, గవర్నమెంట్ విల్ సీ యూ. ఈ లాజిక్ చాలా పెద్దది సార్. ఈ లాజిక్ అర్థమైతే అర్థమైపోతుంది. నువ్వెవర్రా అంటే, నువ్వెవరు సార్, మీరెవరు మేడం అంటే, నిన్ను చూసే బదులు నీ ఫింగర్ ప్రింట్ ఎక్కడన్నా బయటికి పోయినాం అనుకో, కొత్తగా కనిపించిన అనుకో, ఫస్ట్ నీ ఫింగర్ ప్రింట్ తీసుకొని పోయి అదేదో పెడతారు స్కానర్ లో. ఎవరైనా ఐడెంటిఫైడ్ అయ్యారా సార్? నీకెవరు ఇంతకు ముందు నేర చరిత్ర ఉందని చెప్పేసి టకా 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 అని వస్తుంది, ఆధార్ డేటా బేస్తో కనెక్ట్ అయిపోతుంది. ఇట్లా ఎవరికైనా జరిగిందా? లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు, మిడ్ నైట్ లో ఎక్కడైనా తిరిగినప్పుడు, మూవీస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎవరికైనా జరిగింది ఒక్కసారైనా? సో పోలీస్ వాళ్ళకి ఏం కావాలి తెలుసా? నువ్వెవరు అని చెప్తే కొడతారనమాట. కాబట్టి నీ ID ప్రూఫ్ చూపిమంటాడు. గవర్నమెంట్ కి ఏం కావాలి? అది పోలీస్ అయినా, వెరిఫికేషన్ అయినా, ఎవరైనా సరే వాళ్ళకి ఏం కావాలి? హౌ గవర్నమెంట్ విల్ సీ యూ అంటే, నీకంటూ ఒక ID ప్రూఫ్ ఉంటుంది. ID ప్రూఫ్ ఏంది? ఆధార్ కార్డ్ కావచ్చు, ఓటర్ ID కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, లేకపోతే నీకు పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్, వీసా ఉంటే వీసా చూపిరా బాయ్ అంటాడు. అంతేనా సార్? హౌ గవర్నమెంట్ విల్ సీ యూ అంటే నీ దగ్గర ID ప్రూఫ్స్ అనేది చెక్ చేస్తాడు. PRO ప్రూఫ్స్ అని చెప్పేసి చెక్ చేస్తాడు. ID ప్రూఫ్స్ లో హైయెస్ట్ రికమెండెడ్ ఏంటి సరే? AADHR, ఆధార్ కార్డ్ లేని ఏం జరగదు, పాన్ కార్డ్ లేని ఏం జరగదు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఓటర్ ID ఉన్నా లేకున్నా నీ దగ్గర ID ప్రూఫ్ చూపిస్తే వస్తుంది అంటాడు. ఇంకా పవర్ఫుల్ గా కావాలంటే పాస్పోర్ట్, PSS PORT పాస్పోర్ట్. ఇంకా కావాలంటే వీసా కూడా ఇవ్వచ్చు. అర్థమైందా? గవర్నమెంట్ నేను ఎలా చూస్తుంది సార్ అంటే, నీకున్న ఒక అడ్రస్ ఏంద్రాబాయ్, నువ్వు ఎవర్రాబాయ్ అని చెప్పేసి చూస్తుంది. మనం ఏం పిలుచుకుంటాం? పేర్లతో పిలుచుకుంటాం. అలాగే ఒక బ్రౌజర్ అనేది ఉంది, BROWSR, బ్రౌజర్ కావచ్చు. బ్రౌజర్ అంటే ఇంటర్నెట్ ద్వారా పనిచేస్తుంది. బ్రౌజర్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు. వెన్ యూ టైప్ వెబ్సైట్ హియర్, దిస్ విల్ సీ ద అడ్రస్ అనమాట. ADDR ఇస్తుంది, అడ్రస్ ని చూస్తుంది అన్నమాట. ఇప్పుడు అర్థమైందా లాజిక్? సార్ లాజిక్ అర్థమైందా? అండ్ ద టైమ్ ఇస్ 6:39 PM. ఇంత క్లారిటీ ఎక్కడ దొరకదు సార్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. లాజిక్ అర్థమైందా? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. ఓకేనా? బ్రౌజర్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, వెబ్సైట్ నేమ్ నువ్వు టైప్ చేస్తావు, కానీ బ్రౌజర్ ఇంటర్నెట్ ఏం చేస్తుంది? ఆ వెబ్సైట్ కు ఒక అడ్రస్ ఉంటుందిరా భయ్, అడ్రస్ అనేది కరెక్ట్ గా ఉందనుకో, ఎగ్జాక్ట్ గా లోడ్ అవుతుంది. ఇప్పుడు మీరు HDFC.bank.in ఎగ్జాక్ట్ గా లోడ్ అయింది. ఎందుకు లోడ్ అయింది సార్ అంటే, ప్రాపర్ వెనకాల పేరు మార్చినా సరే ఆటోమేటిక్ గా లింక్ అయిపోయింది. నువ్వు ఆధార్ కార్డ్ లో కరెక్షన్ చేసుకోరా భయ్, నా పేరు సుబ్రహ్మణ్యం అని ఉంది, SUBRAMNYAM అనేది ఉంది, లాస్ట్ లో ఎగిరిపోయింది. ఆధార్ కార్డ్ తో కరెక్ట్ చేసుకున్నా, ఆధార్ కార్డ్ నంబర్ నాదే, కానీ నేమ్ చేంజ్ అయింది. ఇక్కడ కూడా అదే ఫార్ములా వాడారనమాట. సో ఇంత డెప్త్ ఉందన్నమాట సబ్జెక్ట్ లో. ఇదంతా దేని గురించి చెప్పినా భయ్ అంటే, మీకు డొమైన్ నేమ్ అనేది తెలియాలనేది. మళ్ళీ వెబ్సైట్ అనేది ఇవ్వడమబోతున్నారు సార్. హూ ఆర్ గోయింగ్ టు సెల్ హూ ఆర్ గోయింగ్ టు సెల్ దీస్ వెబ్సైట్స్
హూ ఆర్ గోయింగ్ టు సెల్ దీస్ వెబ్సైట్స్. ఎవరు అమ్ముతున్నారు వెబ్సైట్స్? మీకు మార్కెట్ తెలుసు. మహేంద్ర సింగ్ ధోని సార్ తెలుసా సార్? మహేంద్ర సింగ్ ధోని గారు తెలుసా అందరికి? క్రికెటర్ సార్ ధోని సార్ తెలుసు కదా. ఆ సార్ ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ ఉండే. ఏ కంపెనీ సార్ అంటే, నీకు ₹1 వెబ్సైట్ ఇస్తా అని చెప్పేసి ప్రమోట్ చేసిండే. ఏ కంపెనీ తెలుసా? GoDaddy, గోడాడీ. ఐడియా ఉందా గోడాడీ కంపెనీ? మీ బిజినెస్ ని ₹1తోనే రిజిస్టర్ చేసుకోండి అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. విన్నారా ఇది? గోడాడీ. ఓకే, జస్ట్ ఎ మినిట్. హూ ఆర్ గోయింగ్ టు సెల్ దీస్ వెబ్సైట్స్ అంటే, మార్కెట్ లో డొమైన్ అండ్ సెల్లింగ్ కంపెనీస్ అనేది ఉంటుంది. డొమైన్ అండ్ హోస్టింగ్ సెల్లింగ్ కంపెనీస్ అనేది ఉంటుంది. అది గోడాడీ కావచ్చు, లేకపోతే నాకు నచ్చింది బిగ్ రాక్ బై. మా గురుగారు అప్పట్లో చెప్పాడు, ఇంకా బిగ్ రాక్ షిఫ్ట్ అయిపోయినా. గోడాడీ కావచ్చు, బిగ్ రాక్ కావచ్చు, హోస్టింగర్ కావచ్చు, నేమ్ చీప్ కావచ్చు, ఇలా చెప్పుకుంటా పోతే వేల కొద్ది కంపెనీస్ ఉన్నాయి. నాట్ 1, 2 వేల కొద్ది కంపెనీస్ ఉన్నాయి. నా క్వశ్చన్ ఏంటంటే, నేను ఇక్కడ పైసలు పెడితే ఇస్తుంది, .bank.in ఇవ్వరు అన్నమాట. నువ్వు పైసలు కడితే నీవు ఇస్తారు. .bank.in లో .gov.in ఇవ్వడం అనమాట. దీని లోపల ఇంకా సీక్రెట్ ఉంది. ఐ విల్ టెల్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఓకేనా? సో ఇక్కడ నేనేమంటున్నాను సార్ అంటే, ఓకేనా, హూ ఆర్ గోయింగ్ టు సెల్ దీస్ వెబ్సైట్స్ అంటే వెబ్సైట్ నేమ్స్. సో మీకు వెబ్సైట్స్ బదులు వెబ్సైట్ నేమ్స్ ఆర్ డొమైన్ నేమ్స్. ఇప్పుడు మీకు టెక్నికల్ గా అర్థమైంది కాబట్టి డొమైన్ నేమ్స్. ఎవరు అమ్ముతారు అవి అంటే, వీళ్ళు అమ్ముతారు. వీళ్ళకి ఎవరు అమ్ముతారు? హూ ఆర్ గోయింగ్ టు హూ ఆర్ హూ ఆర్ గోయింగ్ టు గోయింగ్ టు సెల్ టు సెల్ టు దిస్ కంపెనీస్ సిఓఎంపి. వీళ్ళకి ఎవరు అమ్ముతున్నారు అంటే, నువ్వు ఒక దగ్గరికి వెళ్ళి చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చిరాబా అంటే ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. లేకపోతే హౌ దే ఆర్ గెట్టింగ్ దిస్ వన్, హౌ దే ఆర్ గెట్టింగ్ దిస్ వన్, GET10 గెట్టింగ్ దిస్ వన్. అర్థమైందా లాజిక్? సో గోడాడీ కావచ్చు, బిగ్ రా కావచ్చు, ఓస్టింగర్ కావచ్చు, నేమ్చిప్ కావచ్చు, నేను అమ్ముతాను అంటే ఒకటి అమ్మితే అది అది అయిపోయింది. మళ్ళీ నీకు సెకండ్ పర్సన్ కి రాదు. లోపల ఏదో ప్రాసెస్ జరుగుతుంది. ఓకేనా? ప్రాసెస్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఏంది సార్ అంటే, సో ఆధార్ కార్డు సెంట్రల్ డేటాబేస్ ఎక్కడ ఉంటుంది సార్? ఆధార్ కార్డు నువ్వు రిజిస్టర్ చేసుకోవాలంటే ఎక్కడ వెళ్ళాలి? నాట్ గూగుల్ అనుకోవచ్చు, అమెజాన్ అనుకోవచ్చు, మైక్రోసాఫ్ట్ అనుకోవచ్చు, జోహో డొమైన్స్ అనుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ అనుకోండి పోయి. ఓకేనా? సో నేనేమంటున్నాను సార్ అంటే, నీకు అవుతుంటూ ఆధార్ కార్డ్ అనేది ఇచ్చింది. దాని ఒక అఫీషియల్ వెబ్సైట్ ఏంది? ఆధార్ కార్డ్ సెంట్రల్ డేటాబేస్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే, ఫర్ ఆధార్ కార్డ్ ఫర్ AADHR ఫర్ ఆధార్ కార్డ్ యు ఆర్ గోయింగ్ టు గో ఫర్ ఎక్కడ వెళ్తావు తెలుసా? ఫర్ ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ యూ విల్ గో ఫర్ UIDI. ఇది ఐడియా ఉన్న వెబ్సైట్. నీకు ఆధార్ కార్డ్ లో మొత్తం జరిగే ప్రాసెస్ మొత్తం ఇక్కడనే జరుగుతుంది. కరెక్టేనా సార్? ఇక్కడ కరెక్టేనా ఇది? సార్ మార్నింగ్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారా ఎవరన్నా ఇక్కడ? మార్నింగ్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? మార్నింగ్ బ్యాచ్ 11 o'clock వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఏదో జస్ట్ ఆన్సర్ ఇవ్వండి, లేకపోతే హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరైనా ఆన్సర్ ఇవ్వండి సార్, నాకు ఎనర్జీ వస్తుంది. సరే, ఫర్ ఆధార్ కార్డు మీరు సెంట్రల్ డేటాబేస్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే UIDI. సో వెన్ యూ టైప్ ఇయర్, మీరు ఆధార్ కార్డ్ అని చెప్పి టైప్ చేసి ఇది వచ్చేస్తుంది చూడండి. వెన్ యూ టైప్ ఇయర్ AADHR, మీరు ఎప్పుడైతే ఆధార్ అని చెప్పి టైప్ చేస్తారో మీకు ఫస్ట్ వెబ్సైట్ ఇదే వస్తుంది అనమాట, UIDA.gov.in. సో మీరు ఇక్కడ ఏది వచ్చినా సరే, ఇక్కడ మీకు ఇంగ్లీష్ కావాలా పోయి ఇగో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకో. దీని లోపల ఇయన్ అని చెప్పేసి లోడ్ అవుతుంది. వచ్చిందా? UIDA.gov.in లాంగ్వేజ్ సెలెక్షన్ అయిన తర్వాత ఇయన్ అని చెప్పేసి లోడ్ అవుతుంది. విల్ వెయిట్ అండ్ సీ. సో దీని లోపల మొత్తం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆధార్ రిజిస్ట్రేషన్ కావాలి బై అనుకుంటున్నా. నాకు ఆధార్ కార్డ్ లేదు బై. ఐ నీడ్ టు రిజిస్టర్ రిజిస్టర్ ఫర్ అండ్ ఆధార్ కార్డ్ AADHR ఆధార్ కార్డ్. నేను ఒక ఆధార్ కార్డ్ ని రిజిస్టర్ చేద్దాం అనుకుంటున్నా. అంటే నాకు ఆధార్ కార్డ్ అని ఐ నీడ్ టు రిజిస్టర్ ఫర్ అండ్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి అనుకుంటున్నా. ఏం చేస్తాడు? ఆధార్ AADHR ఆధార్ ENROLLM ఆధార్ ఎన్రోల్మెంట్ CENTR సెంటర్కి వెళ్ళాలి. ఆడు ఫస్ట్ నీ అడ్రస్ అనేది కలెక్ట్ చేసుకుంటాడు, ప్లస్ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాడు, FING ఫింగర్ ప్రింట్స్ అనేది తీసుకుంటాడు. తర్వాత కళ్ళకు ఒక ఐరిస్ స్కానర్ అనేది పెడతాడు అనమాట. SCNNR ఐరిస్ స్కానర్ అనేది పెడతాడు. పెట్టిన తర్వాత ఏమవుతుంది? నీకు ఒకటి టెంపరీ నంబర్ అనేది వస్తుంది. TMPERORY ఒక వెహికల్ రిజిస్ట్రేషన్కి వచ్చినట్టు టెంపరీ నంబర్ అనేది వస్తుంది. కొన్ని రోజుల తర్వాత నీకు 12 డిజిట్ ఫైనల్ ఆధార్ AADHR ఆధార్ నంబర్ అనేది వస్తుంది. కరెక్టేనా సార్? ఇది కరెక్టేనా సార్? సో నువ్వు ఎప్పుడైతే నీ యొక్క పేరు ఇచ్చి, అంటే నీ యొక్క కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చి, నీ పేరు ఇచ్చి, ఇంకా చెప్పాలంటే నేమ్ ప్లస్ అడ్రస్ ప్లస్ నేమ్ అండ్ డీటెయిల్స్ ఇచ్చి, అడ్రస్ ఇచ్చి, ఫింగర్ ప్రింట్స్ ఇచ్చి, ఐరిస్ స్కానర్ ఇచ్చిన తర్వాత ఒక టెంపర్ రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత నీకు 12 డిజిట్ ఆధార్ నంబర్ అలొకేట్ అనేది అవుతుంది. నీకు వచ్చిన ఆధార్ కార్డ్ వేరే వాళ్ళకి వస్తుందా సార్? నీకు వచ్చిన ఆధార్ కార్డ్ నంబర్ వేరే వాళ్ళకి వస్తుందా? ఎస్ ఆ నోనా? రాదు. అంతేనా?
అంతేనా సార్? నీకు వచ్చిన ఆధార్ కార్డ్ నెంబర్ వేరే వాళ్ళకి వస్తుందా? మొత్తం డిఫరెన్స్ సార్ యూనిక్. ఒక్కసారి నీకు వెళ్ళిన తర్వాత ఉంటుంది. సో ఇదంతా ఎలా జరుగుతుంది సార్ అంటే, ఫస్ట్ FIRS ఫస్ట్ దిస్ అంటే మీకు అజంప్షన్, జస్ట్ అజంప్షన్ చేసుకోండి. ఏం చేస్తారంటే ఫస్ట్ దిస్ UIDI యుడై విల్ బి ఎంటీ, EMPTY ఎంటీ. వెన్ యూ గివ్ డీటెయిల్స్, మీరు ఎప్పుడైతే డీటెయిల్స్ అనేది ఇస్తారో, డీటెయిల్స్ అనేది ఇస్తారో దాని తగ్గట్టు నంబర్ అనేది జనరేట్ అనేది అవుతుంది. NUMBR నంబర్ విల్ బి generated, GENERATED number will be generated. ఫస్ట్ దిస్ UIDI విల్ బి ఎంటీ. ఎప్పుడైతే నువ్వు డీటెయిల్స్ అనేది ఇస్తావో నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ నంబర్ అనేది ఆల్రెడీ ఉండదు, లేని నంబర్ జనరేట్, ఉన్న నంబర్ ఇచ్చిందనుకో ఆధార్ నంబర్ ని ట్రస్ట్ చేయరు. కాబట్టి నీకంటే ఒక నంబర్ అనేది ఇక్కడ ఏ విధంగా అయితే ప్రాసెస్ అనేది జరుగుతుందో ఇలాగే లైక్ UIDI ఫర్ వెబ్సైట్స్, ఆర్ డొమైన్ నేమ్ రిజిస్ట్రేషన్, ఫర్ DOM and domain name registrations, REGISTRAT registrations, you will like UIDI for website or domain name registrations. Here we have ఏముందో తెలుసా? we have ICANN అనేది ఉంటుంది అనమాట. ద ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ అని ఉంటుంది. సో నువ్వు ఇండియాలో ఉన్నావా, యుఎస్ఏలో ఉన్నావా, యూకేలో ఉన్నావా, కెనడాలో ఉన్నావా, లేకపోతే నీకు నచ్చిన ఇంకేదన్నా కంట్రీలో ఉన్నావా, చైనా నాకు సంబంధం లేదు. ఇదంటే ఒక ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. ఇది ఇక్కడ కూడా సేమ్ ఆధార్ లాంటి ఒక సెంట్రల్ డేటాబేస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏమైతుందో ఆల్రెడీ కొన్నావనుకో అది మొత్తం డేటాబేస్ ని మొత్తం చెక్ చేస్తుంది, ఇయ్యదు. యూనిక్ అనేది ఉందనుకో అది క్యారెక్టర్ అన్న ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. కొంచెం డిఫరెన్స్ ఉందనుకో నీకు ఎంబటే అవైలబుల్ గా ఉంది, కొనుక్కోరబాయ్ అనేది అంటుంది అనమాట. సో దీనే మనం ఏమంటామంటే ఐక్యాన్ అనేది ఉంటుంది, కొంచెం రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది ఉంటుంది. ICNN అనేది అంటాం అన్నమాట. సో ద ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ అనేది అంటాం. దీన్ని ఏమంటాం సార్? ద ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ అనేది అంటాం. ఇక్కడ వీళ్ళు ఫీజు అనేది కట్టాలి. ఇక్కడ వీళ్ళు హియర్ ఎవ్రీ డొమైన్ SCLL అని చేస్తాం. డొమైన్ సెల్లింగ్ COMPNS కంపెనీస్ మస్ట్ పే CHARGES చార్జెస్ టు ఐక్యాన్ అనమాట. చార్జెస్ టు ICANN, ఐక్యాన్ అనే కంపెనీకి వీళ్ళు పైసలు అనేది కట్టాలి. అప్పుడే వాళ్ళకి ఓకే అనేది అవుతుంది అనమాట. అర్థమైందా సార్? నువ్వు ఏ కంపెనీలో కొన్నా సరే, ఎప్పుడైతే ఇది ఐకాన్ డేటాబేస్ లోపల ఎంటీగా ఉందనుకో నువ్వు కొనేసుకుంటావు. కొనేసిన తర్వాత నెక్స్ట్ మినిట్ ఆన్ ది స్పాట్ నీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయింది, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అది ఫెయిల్ అయిపోతుంది. అంత స్టాండర్డైజ్ అనేది అయిపోతుంది. నువ్వు ఈ రోజు కొంటున్న డొమైన్స్ కావచ్చు మొత్తం ఇక్కడికి వెళ్ళే ప్రాసెస్ అనేది జరుగుతుంది. అర్థమైందా సార్? ఇది అర్థమైందా అందరికి? ఈ లాజిక్ అర్థమైందా? డొమైన్ ఏంది అని చెప్పేసి డీటెయిల్ గా అర్థమైందా? మళ్ళీ డొమైన్ లోపల ఏముంటుంది సార్ అంటే మీకే చెప్పిన కదా. సో డొమైన్ నేమ్ అనేది మన కోసము. డొమైన్ నేమ్ కి వెనకాల ఏముంటుంది రాబాయ్ అనుకుంటే, డొమైన్ నేమ్ వెనకాల ఒక IP అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. IP ADD అడ్రస్. సో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, హ్యూమన్ మనకేముంటుంది సార్ అంటే నేమ్ అనేది ఉంటుంది. గవర్నమెంట్ నీకంటూ ఒక రికార్డ్ ఇస్తుంది, నీకు ఒక ఐడెంటిటీ ఇస్తుంది. వాళ్ళకి ఏం కావాలి? ADDRS అడ్రస్ ఆర్ NUMBR నంబర్ ఆర్ ప్రూఫ్ అనేది కావాలి. సేమ్ హ్యూమన్ కంపారిజనే అక్కడ కూడా టెక్నాలజీ కంపారిజన్ అనేది చేస్తున్నాను. సో ఇంకా మీకు ఎలాంటి డోకా అనేది ఉండదు బై, ఎలాంటి డోకా అనేది ఉండదు. సో నేను ఆధార్ కార్డ్ నెంబర్ తో పిలిచినాను అనుకో గుర్తుపట్టాడు, నంబర్లతో పిలుస్తున్న 7 అంటాడు. అదేదో నాకు ID నంబర్ 420 అరే 404 అంటే నీకు గుర్తుపడతావు. కానీ 12 డిజిట్ల నంబర్ ని పిలవాలంటే నీ ఫోన్ నెంబర్ తో కూడా ఎవడు పిలవలేడు. అలాంటిది కూడా 12 డిజిట్ల నంబర్ సార్, 12 డిజిట్ కోడ్ అనమాట ఆధార్ కోడ్ అనేది. ఓకేనా? కరెక్ట్, 12 డిజిటే. సారీ, జస్ట్ కంపారిజన్ చేసుకుంటున్నా. సో నువ్వు అక్కడ పిలవలేవు కాబట్టి ఇక్కడ నేమ్తో తెలుస్తున్నావు. కానీ బ్రౌజర్కి ఏమవుతుంది, ఎప్పుడైతే నువ్వు దాని వెబ్సైట్ ని కొట్టినావు అనుకో టక్కుమని చెప్పేసి దాని ఎగ్జాక్ట్ గా ఆ వెబ్సైట్ రిలేటెడ్ డేటా ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూట్ చేసి పడేస్తుంది, అంటే ప్రింట్ అయిపోతుంది, అక్కడ కనిపిస్తుంది అనమాట విజిబుల్ గా. సో ఇదే యాక్చువల్ గా బ్యాక్ లో జరగబోయేదంతా ఇప్పుడు కాసేపట్లో మీకు చెప్పిన. ఇది డొమైన్ గురించి కూడా మీకు క్లారిటీ వచ్చింది. మళ్ళీ ఇది రియల్ టైం ఎలా తెలుస్తుంది సార్ అంటే రేపు నేను చూపిస్తాను సార్. ఐఎమ్ స్టాపింగ్. సో మీకు కూడా డొమైన్ అండ్ వెబ్సైట్ గురించి మీకు డీటెయిల్ గా తెలిసింది. డొమైన్ నేమ్ అన్నా వెబ్సైట్ నేమ్ అన్నా ఆల్ ఆర్ సేమ్. ఓకేనా? జస్ట్ హోల్డ్ ఆన్. సో ఇక్కడ మనకి ఇంకొకటి ఉంటుంది సార్. ఏంది తెలుసా? ఇదంతా అయిపోయిన తర్వాత మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ హోస్టింగ్ అన్నమాట. హోస్టింగ్ అంటే ఏంది? కొంతమంది హోస్టింగ్ అంటారు, కొంతమంది సర్వర్ అంటారు. మనం వెబ్సైట్ కోసం అంటున్నాం కాబట్టి వెబ్ హోస్టింగ్ అనేది అంటాం. దిస్ ఇస్ యాక్చువల్ టెక్నికల్ నేమ్ అన్నమాట. హోస్టింగ్ అంటారు, సర్వర్ అంటారు. దీని గురించి డీటెయిల్ గా రేపు తెలుసుకుందాం సార్. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి, రేపు దీన్ని ఒక డెప్త్ గానే వెళ్తాం. నేను స్టార్టింగ్ అన్ని చెప్పాను అనుకోండి,
ఓకే, కొత్తగా ఉన్నా ఇంట్రెస్టింగ్ ఉన్నా సరే దాన్ని పల్సర్ చేయడము, సైడ్ ట్రాక్ చేయడం నాకు ఇష్టం లేదు. యు ఆర్ గోయింగ్ టు లర్న్ ఇన్ డెప్త్, నథింగ్ టు వరీ. ఇక్కడ హోస్టింగ్ అన్నా, సర్వర్ అన్నా, వెబ్ హోస్టింగ్ అన్నా మూడు ఒకటే అనుకోండి. ఓకేనా? యాక్చువల్గా ఇవి ఏం తీస్తారు, యాక్చువల్గా ఇది ఏం తీస్తారంటే యూ క్యాన్ కంపేర్, COMPARE కంపేర్ విత్ యువర్ ఫోన్ అన్నమాట, విత్ యువర్ ఫోన్ ఫర్ దిస్ కాన్సెప్ట్, దిస్ CONCEPT కాన్సెప్ట్, ఎక్సెప్ట్ EXCEPT, ఎక్సెప్ట్ దానికి ఏముంటుంది సార్, ఎక్సెప్ట్ EXCE, ఎక్సెప్ట్ ఏముంటుంది సార్ దీని లోపల అంటే మీకు చెప్పుకుంటూ పోవాలంటే, ఎక్సెప్ట్ దిస్ విల్ డోంట్ హ్యావ్ CAMERE, కెమెరా అనేది ఉండదు అంతే సార్. కెమెరా ఉండదు, నువ్వు కాల్స్ అనేది చేయలేవు, మిగిలిన దాన్ని మొత్తం చేసుకోవచ్చు అనమాట. అంటే నీకు ఒక వెబ్సైట్ అనేది ఉందనుకో, ఆ వెబ్సైట్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం పెట్టుకోవడానికి ఏమేమి కావాలి తెలుసా? ఒక ఫోన్ లోపల ఏముంటుంది సార్ మీకు తెలిసింది, ఒక ర్యామ్ ఉంటుంది, అంటే ఇదే కదా ఎక్కువ మీకు ఫోకస్ చేసేది, ర్యామ్ ఉంటుంది, రామ్ ఉంటుంది, PROCSS ప్రాసెసర్, అంటే నీకు కావాల్సిన స్నాప్డ్రాగన్ కావాలంటే స్నాప్డ్రాగన్, యాపిల్ ప్రాసెసర్ అయితే యాపిల్ ప్రాసెసర్, సామ్సంగ్ ప్రాసెసర్ అయితే సామ్సంగ్ ప్రాసెసర్, మీడియాటెక్ కావాలంటే మీడియాటెక్, అంతకు మించి వేరే ఉండదు. PROCESS ప్రాసెసర్ అనేది ఉంటుంది. ఇంకేముంటుంది సార్, బ్యాటరీ ఉంటుంది, BATD, అక్కడ కూడా బ్యాకప్ అనేది పెద్ద బ్యాకప్ ఉంటుంది. ర్యామ్, ప్రాసెసర్, బ్యాటరీ, ఇవన్నీ పక్కన పెడితే ఇంకొకటి ఇంపార్టెంట్, ఇవన్నీ దేని మీద నడుస్తుంది సార్ అంటే ఫోన్ వెళ్ళడం, వాట్సాప్ ఓపెన్ చేస్తే వాట్సాప్ ఓపెన్ చేయడము, నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ ప్రాపర్ గా ఓపెన్ అవుతుందంటే ద బ్యూటిఫుల్ ఈస్ iOS అన్నమాట. ఏమంటాం తెలుసా? ఓఎస్ అనేది అంటాం, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అంటాం అనమాట. ఏమంటాం తెలుసా? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అంటాం. ఓపీఈ OPERAT, ఆపరేటింగ్ SYS సిస్టమ్ అనేది అంటాం. సో అండ్ ఇప్పుడున్న మార్కెట్ లో మనకేముంటుంది సార్ అంటే, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీరు ఫోన్స్ వాడుతున్నారు కాబట్టి మార్కెట్ లీడర్ CNTRO ID. ఒకప్పుడు ఏది ఉండే, నోకియా వాళ్ళది జావా సింబియా అని ఉండే, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఉంది, లేకపోతే iOS అనేది ఉంది. విండోస్ ఫోన్స్ కూడా ఏం లేదు కాబట్టి జస్ట్ ఐఎమ్ టెలింగ్ ఓన్లీ టూ. సో నువ్వు ఏ కంపెనీ అన్నా తీసుకోబాయి, నువ్వు ఆండ్రాయిడ్ తీసుకుంటావా, iOS తీసుకుంటావా, మళ్ళీ iOS లోపల ఏముంటుంది సార్, ఆండ్రాయిడ్ లోపల ఏముంటుంది సార్ అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎందుకు సార్ చెప్తాను. నువ్వు ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నా, ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఎవరు తీస్తారంటే గూగుల్ ఎలా తయారు చేసింది సార్ అంటే, నువ్వు దానికి పైసలు కట్టాల్సిన అవసరం లేదు, రెడీమేడ్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, దాన్ని లైనక్స్ అనేది అంటావు. నువ్వు iOS అని చెప్పి కొట్టుకుంటున్నావు కదా, యాపిల్ ఫోన్ అని కొట్టుకుంటున్నావు కదా, మళ్ళీ యాపిల్ ఫోన్ లోపల ఏముంటుంది సార్ అంటే iOS సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. మళ్ళీ iOS ఎట్లా డిజైన్ చేశారు సార్ అంటే, అది కూడా ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమే, లైనక్సే. మొబైల్ కోసం ఆ కంపెనీ ఇంకొంచెం సెక్యూర్ గా చేసుకున్నారు, అందరి కోసం ఆండ్రాయిడ్ గూగుల్ అనేది తీసుకొని వచ్చింది. సింపుల్ ఆన్సర్. అలాగే ఇక్కడ కూడా, ఒకప్పుడు జావా సింబియాన్ నోకియా వాళ్ళది ఉండే, తర్వాత బ్లాక్ బెర్రీ ఓఎస్ ఉండే, అది ఇప్పుడు లేదు. బ్లాక్ బెర్రీ కూడా, మోటరోలా కూడా ఇప్పుడు మొత్తం ఏమేం సార్ అంటే మొత్తం ఆండ్రాయిడ్ మీదనే కూర్చుంది. ఇంకేదో ఉందా సార్ అంటే గూగుల్ వాళ్ళ దోమ ఆపరేటింగ్ సిస్టమ్ పిక్సెల్ ఫోన్ అనేది ఆండ్రాయిడ్. సో ఇవి రెండే అన్నమాట మార్కెట్ లీడర్స్. ఇక్కడ కూడా ఒకవేళ మీరు కంప్యూటర్ తీసుకుంటే, PUTR కంప్యూటర్ తీసుకుంటే ఏముంటుంది సార్, నీ ఆ కంప్యూటర్కి ఏం కావాలి నీకు, MONIT మానిటర్ కావాలి, CPU కావాలి. ఈ CPU లోపలే నీకు కావాల్సిన డేటా అంతా ఉంటుంది. అంటే ఏంది, మళ్ళీ ర్యామ్ ఉంటుంది, రామ్ ఉంటుంది, తర్వాత PROCESS ప్రాసెసర్ ఉంటుంది, తర్వాత ఆ ప్రాసెసర్ హీట్ ఎక్కకుండా ఫ్యాన్ అనేది ఉంటుంది, తర్వాత ఇంకేదైనా కావాలంటే ఒక GPU అనేది ఉంటుంది అనమాట, గ్రాఫిక్ ప్రాసెసర్. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ ఎట్లా రన్ అవుతుంది సార్ అంటే, బికాస్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఇదంతా ఫంక్షన్ అవుతుంది. OPERATING ఆపరేటింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. మీకు అర్థమైపోయింది, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మీరు ల్యాప్టాప్ తీసుకున్నా, లేకపోతే డెస్క్ టాప్ తీసుకున్నా, లేకపోతే ఇంకేముంటుంది సార్, ల్యాప్టాప్ తీసుకున్నా, డెస్క్టాప్ తీసుకున్నా, మీకు నచ్చిన పీసీ ఏదో అంటారు కదా, ఆ పీసీ తీసుకున్నా సరే అన్ని ఒకటే, ఏదైనా ఒకటే. నువ్వు ఏది తీసుకుని ఏముంటుంది, రెండే ఉంటుంది. అయితే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది, లేకపోతే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఈ లైనక్స్ ఒక ఆపరేటింగ్ సిస్టమే, యూనిక్స్ డెరివేటివ్ అంటాం, యూనిక్స్ DRAVATIVE. సో సో ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నాను బాయ్ అంటే, మీరు ఏది తీసుకుని ఇదే ఉంటుంది. అలాగే ఇన్ రియల్ టైం, ఇన్ రియల్ టైం ఇన్ రియల్ టైం ఇన్ రియల్ టైం ఇన్ రియల్ టైం HOST హోస్టింగ్, మీరు హోస్టింగ్ తీసుకున్నా, లేకపోతే సర్వర్ తీసుకున్నా, లేకపోతే యాప్ రిలేటెడ్, సో మీరు అమెజాన్ వెబ్ సర్వీసెస్ తీసుకున్నా, ఏది తీసుకున్నా, iOS హోస్టింగ్ అంటే అప్లికేషన్ రిలేటెడ్ హోస్టింగ్ తీసుకున్న, అది ఆండ్రాయిడ్ కావచ్చు, iOS కావచ్చు, ఏదైనా సరే, ఓకేనా. దాని బ్యాక్ లో మొత్తం ఉండేది ఏముంటుంది సార్ అంటే, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మార్కెట్ లో రెండే ఉందన్నమాట. ద ఫస్ట్ వన్ ఈజ్ లైనక్స్ అన్నమాట, యూనిక్ డెరివేటివ్ అనేది అంటాము. సెకండ్ వన్ వచ్చేసి ఏమంటాం తెలుసా, WINDOWS, విండోస్ హోస్టింగ్ అనేది అంటాం అనమాట. ఈ లైనక్స్ హోస్టింగ్ ఎందుకు సార్ ఇంతగానో ఫార్ములా సక్సెస్ అయింది సార్ అంటే, లైనక్స్
లైనెక్స్ ఈజ్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఓపెన్ SOURC ఓపెన్ సోర్స్, FLEXIBLE ఫ్లెక్సిబుల్, STRNG స్ట్రాంగ్, SCCUR ఇచ్చినప్పుడు ఏదో రాస్తారు కదా ప్రాజెక్ట్ కింద ఏదో కొన్ని పాయింట్స్, ఇక్కడ కూడా అదే అనమాట. లైనెక్స్ ఈజ్ ఫ్రీ, ఓపెన్ సోర్స్, ఫ్లెక్సిబుల్, స్ట్రాంగ్, సెక్యూర్, ఎవ్రీథింగ్ అనమాట. మరి దీని ఒక మార్కెట్ షేర్ ఎంత తెలుసా? ఒకప్పుడు 85 నుంచి ఇప్పుడు 92% వరకు దీని ఒక మార్కెట్ షేర్ అనేది ఉంది. ఇదంతా ఎలా చెప్తున్నారు సార్ అంటే, నేను రీసెర్చ్ చేసిన సార్, నాకు చెప్పలేదు, మా గురుగారు చెప్పారు. గురుగారు చెప్పింది నేను ఫాలో అయ్యాను కాబట్టి ఈరోజు నేను ఇట్లున్నాను. ఓకేనా? గురుగారు చెప్పారు, నేను ఫాలో అయ్యాను కాబట్టి ఈరోజు నేను ఇట్లున్నా. ఇప్పుడు నేను కూడా మీకు చెప్తున్నా, నన్ను ఫాలో కండి బై, నాకంటే 10 టైమ్స్ బెటర్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చెప్తాను. మీరు నన్ను ఫాలో అయ్యారు అనుకో, రేపు నాలక మీరు స్టార్ట్ చేయొచ్చు, మీరు ఒక పెద్ద కంపెనీని పెట్టవచ్చు. మీరు ఏదేదో 9,000కి ఏదైతే జాయిన్ అవుతున్నారో, ఐఎమ్ గివింగ్ ద మినిమం 50,000 to 1 lakh సబ్జెక్ట్ ఇస్తున్నా మీకు. మీరు నన్ను ఎలా పిండుకోవాలో అలా పిండుకోండి బై. కొంచెం టైం ఇవ్వండి, స్టార్టింగ్ కాబట్టి కొంచెం టైం అండి. సబ్జెక్ట్లకు వెళ్ళిన తర్వాత మొత్తం జూజూబీనే. సబ్జెక్ట్లకు వెళ్ళిన తర్వాత మొత్తం జూజూబీనే. సో లైనెక్స్ ఈస్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్, ఫ్లెక్సిబుల్, స్ట్రాంగ్, సెక్యూర్. ఇంకా నీకు ఏ పాయింట్ కావాలంటే ఆ పాయింట్స్ రాసుకో. మార్కెట్ షేర్ అన్నమాట. 100% మార్కెట్ షేర్ ఉంటే, 100% MARKT మార్కెట్ షేర్ ఉంటే, దిస్ విల్ హ్యావ్ 92 అప్ టు 92% వరకు ఇదే ఉంది. 90% ప్లస్ లైనెక్స్ షేర్ అనేది ఉందన్నమాట. లైనెక్స్ షేర్ అనేది ఉంది. ఇట్స్ 100% ఫ్యాక్ట్. మళ్ళీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ సార్? నీకు ఎప్పుడైతే విండోస్ అప్లికేషన్ యూసేజ్ ఉందో, ఇఫ్ యూ హ్యావ్ ఇఫ్ యూ హ్యావ్ ఇఫ్ యూ హ్యావ్ విండోస్, WINDOWS, విండోస్ ఓఎస్ యూసేజ్, విండోస్ అప్లికేషన్ యూసేజ్, ఎందుకంటే రెండు వేరే వేరే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ విండోస్ అప్లికేషన్ యూసేజ్ ఓన్లీ, యూ క్యాన్ యూ క్యాన్ యూ క్యాన్ యూజ్ విండోస్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ హోస్టింగ్ అనమాట. లేకపోతే అవసరం లేదు. ఎక్కడైతే నీకు విండోస్ అప్లికేషన్ యూసేజ్ అనేది ఉందో అది లైనెక్స్ లో పనిచేయదు కాబట్టి ఇద్దరు కొట్టుకుంటారు కాబట్టి దీన్నే పెట్టుకోరాబా అంటారు. కాబట్టి ఇది ఎంటర్ప్రైజ్ లెవెల్లో మీరు ఏదైనా ఎయిర్పోర్ట్లకు వెళ్ళినా, మొత్తం మొన్న రీసెంట్ గా మీకు వచ్చింది కదా, 6 months బ్యాక్ 8 months బ్యాక్ ఒకటి జరిగింది కదా, ఇష్యూ జరిగింది, మొత్తం జరిగింది అని చెప్పేసి మొత్తం దీంతోనే ఇష్యూ అయింది అనమాట. ఏదో చిన్నది డిస్టర్బెన్స్ వల్ల ఇదంతా అయ్యింది. సరే, అదంతా వద్దు భయ్ మనకి. అక్కడ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్ ఉంది, ఏదో చిన్న బగ్ జరిగింది, అది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. ఎంబటెంబడి అయ్యేసరికి ఇబ్బంది పడ్డారు అంటారు. సో ఇక్కడ నేనేమంటున్నా సార్ అంటే, అప్లికేషన్ యూసేజ్ ఉంటేనే నువ్వు విండోస్ పెట్టుకో, లేకపోతే అవసరం లేదు. మళ్ళీ దీని ఒక మార్కెట్ షేర్ ఎంత ఉంది సార్ అంటే, నాట్ మోర్ దాన్ 15% అనమాట. నాట్ మోర్ దాన్ 15% అనమాట. ఇక్కడ ఏదైతే చెప్పానో ప్రతి ఒక్కటి పూసగొచ్చినట్టు 100% డేటా రీసెర్చ్ ఐఎమ్ టెల్లింగ్ విత్ లైవ్ సెషన్. ఓకేనా? ఓకేనా? సరే, డన్. మీరు ఇంతగానం తెలుసుకున్నారు కదా. హోస్టింగ్ లో కూడా మల్టిపుల్ టైప్స్ ఉంటాయి అనమాట. లైనెక్స్, విండోస్ సరిపోయింది. మళ్ళీ హియర్ ఆర్ ద hosting types, HOSTNG hosting types. You must follow you must FOLL follow this for your CLNT client, or according to your ACC, what is according to your requirement, REQUIREMNT requirement. Very 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 important. ఓకేనా? అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్ అనమాట. ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో కొన్ని హోస్టింగ్ టైప్స్ అనేది ఉంటాయి. అంటే నీకు చెప్పిన ఇదంతా నీకు ప్రాపర్ గా తెలుసుకోవాలంటే, నా బర్త్డే ఉంది, రేపు నా మ్యారేజ్ డే ఉంది, సో పిల్లలు ఏదో ఫంక్షన్ వస్తుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఒక గెట్ టుగెదర్ ఈవెంట్ అనేది చేసుకున్నారు, ఇంటికి చుట్టాలు పిలిచారు. ఆన్సర్ ఏం చేస్తారంటే, నీకు ఒక పెళ్లికి ఇన్వైట్ చేసినప్పుడు అమ్మాయిల తరపు నుంచి ఎంతమంది వస్తున్నారు, అబ్బాయిల తరపు నుంచి ఎంతమంది వస్తున్నారు, ఓ 300 మంది 400 మంది వస్తారు అనుకుందాం. వస్తే అప్పుడు ఏమైతుంది, ఓ 50 100 ఎక్కువ తక్కువ చేసుకొని వంటకి ఇస్తారు. సో 400-500 వచ్చే మంది దగ్గర 1000 మందికి ఫుడ్ చేయరాబాయ్ అంటే పైసలు పొడగొట్టుకున్నట్టే కదా. తీసుకొని మొత్తం చెత్తలో పడేస్తావు. మ్యాన్ పవర్ వేస్ట్ అవుతుంది, మొత్తం వేస్ట్ అవుతుంది. సరే, మీ ఇంటికి ఎవరినో ఫ్రెండ్స్ పిలిచినావు బై, ఓ 20 మంది వచ్చారు అనుకున్నాం, నీకు మస్తు దోస్తాను ఉందంటే ఓ 30 మంది వచ్చారు అనుకున్నావు. అరే నా ఫ్రెండ్స్ వస్తారు బై అని చెప్పేసి 30 మంది వచ్చే దగ్గర 100 మంది కొండిపిస్తే 200 మంది తింటారు బై. ఓకేనా? సో ఇక్కడ కూడా హోస్టింగ్ అనేది ఏంటంటే, మార్కెట్ లో 10,000 సొమ్ముని అసలు 1 రూపీ కూడా యూసేజ్ ఉండదు సార్. ఇలాంటి వాళ్ళని మార్కెట్ లో మస్తు మందిని చూసిన. ఆయనకి తిప్పి తిప్పి కొడితే సంవత్సరం మొత్తం ట్రాఫిక్ 10,000 మంది కూడా రారు, ఆయనకు 30,000 రూపాయలు హోస్టింగ్ అంట కడతారు. మార్కెట్ ఇప్పటికీ జరుగుతున్నాయి స్కామ్స్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అతనికి రిక్వైర్మెంట్ అంటే ఇంతకు ముందు మీకు గుడ్డిగా ఏ విధంగా అయితే చెప్పానో, చాలా మంది ఎక్సైటింగ్ గా కొనేస్తారనమాట. అరే VPS బాగుంటుంది, క్లౌడ్ బాగుంటుంది, అది బాగుంటుంది బాగుంటుంది వింటుంటాడు, పక్కన కంపారిజన్ ఉంటుంది. అరే బాబు, నీకు ఇంటికి ఫంక్షన్ వస్తే ఎంతమందికి, సరే మీ ఇంట్లో 4 ఉంటారు, రోజు ఎంతనో బియ్యం వేస్తారు, 200 grams 400 grams రైస్ అనేది వండుతావు. ఉండని అని చెప్పేసి తింటారని చెప్పేసి కిలో 2 కిలోలు బియ్యం బియ్యం ఉందని చెప్పేసి మొత్తం వేసి ఉండవు కదా. ఇక్కడ కూడా మార్కెట్ ఇదవుతుంది. ఈ లాజిక్ తెలియకుండా చాలా మంది 1000 రూపాయలు 2000 హోస్టింగ్ కి అక్కడ సరిపోతుంది, అది ఇంకా మిగులుతుంది. ఇది తెలియకుండా మార్కెట్ లో 10,000 20,000 30,000 రూపాయలు హోస్టింగ్ లో పంపిస్తారు. నేనే మా కొన్ని వందల మందిని చూశాను సార్. సో బీ కేర్ఫుల్ విత్ దట్. మళ్ళీ దీనికోసమే నేనేం చేస్తున్నానంటే, హోస్టింగ్ టైప్స్ అనేది కాన్సెప్ట్ అనేది తీసుకొని వచ్చాను. ఇక్కడ హోస్టింగ్స్ లో మనకి ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సార్.
దిస్ విల్ బి కవర్ టుమారో. ఫస్ట్ వన్ వచ్చేసి షేర్డ్ హోస్టింగ్ అనమాట. షేర్డ్ హోస్టింగ్ అనేది ఇవన్నీ లైనెక్స్ రిలేటెడ్. షేర్డ్ లైనెక్స్ హోస్టింగ్ అనేది అంటాం. సో ఇదంతా డీటెయిల్ గా చెప్తాను సార్ మీకు, నథింగ్ టు వరీ. సో షేర్డ్ హోస్టింగ్ అనేది ఉంటుంది అనమాట. సెకండ్ వన్ వచ్చేసి సిఎల్ఓయుడి క్లౌడ్ హోస్టింగ్ అనేది అంటాం. క్లౌడ్ హెచ్ఓఎస్టీ క్లౌడ్ హోస్టింగ్ అనేది అంటాం. థర్డ్ వన్ వచ్చేసి విపిఎస్ హోస్టింగ్ అంటాం. హెచ్ఓఎస్టీ విపిఎస్ హోస్టింగ్ అంటాం. ఫోర్త్ వన్ వచ్చేసి డెడికేటెడ్ హోస్టింగ్ అనేది అంటాం. డెడికేటెడ్ హోస్టింగ్ అనేది అంటాం. ఫిఫ్త్ వన్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్, మార్కెట్ లో హోల్సేల్ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఆర్ఈఎస్సి రీసెల్లర్ హోస్టింగ్ బిజినెస్ అనేది అనుకుంటాం. సిక్స్త్ వన్ వచ్చేసి ఏమంటాం సార్ అంటే, జస్ట్ ఎ మినిట్, ఆర్ఈఎస్సి ఎల్ఎల్ఓఆర్ కరెక్టే కదా? ఓ సారీ, రీసెల్లర్ ఈఆర్ పడ్డాలి, కరెక్ట్. షేర్డ్ హోస్టింగ్, క్లౌడ్ హోస్టింగ్, విపిఎస్ హోస్టింగ్, డెడికేటెడ్ హోస్టింగ్, రీసెల్లర్ హోస్టింగ్. వర్డ్ ప్రెస్ ఒక పాపులారిటీ రేపు ఎట్లుంటుందో చెప్పబోతున్నాను. సో ప్రస్తుతం దీనికోసమే వర్డ్ ప్రెస్ హోస్టింగ్ కూడా వచ్చింది. వర్డ్ ప్రెస్ హోస్టింగ్ కూడా వచ్చింది అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెట్ లో ఏఐ హోస్టింగ్ అనేది అంటున్నారు. ఏఐ హోస్టింగ్ అనేది అంటున్నారు, సపరేట్ ఉంటుంది. కొంతమంది వచ్చేసి దీన్ని N8N అనేది హోస్టింగ్ అంటున్నారు. బోత్ ఆర్ డిఫరెంట్. ఇది కూడా రేపు చిన్న ఓవర్ ఇస్తాను. మనకు కావాల్సిన సబ్జెక్ట్ ఎలా కావాలి, ఎలా ముందుకు వెళ్ళాలో కూడా డీటెయిల్ గా చెప్తాను అన్నమాట. ఇదంతా రేపు మనం తెలుసుకుందాం సార్. ఇప్పుడు నిన్న జరిగిన నోట్స్, ఈ రోజు జరిగిన నోట్స్ ని ChatGPT ద్వారా ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. రెడీనా మీరు? ఇప్పటివరకు చెప్పిన సబ్జెక్ట్ అర్థమైందా సార్? ఇప్పటివరకు చెప్పిన సబ్జెక్ట్ క్లియర్ గా అర్థమైందా అందరికి? ఇప్పటివరకు చెప్పిన సబ్జెక్ట్ పోనీ బోర్ కొట్టిందా, ఇంట్రెస్టింగ్ గా ఉందా? ఇంట్రెస్టింగ్ ఉందా, బోరింగ్ ఉందా, వరస్ట్ గా ఉందా, గుడ్ ఆ బ్యాడ్, ఏదో ఒకటి టైప్ చేయండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా, నేను కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకొంచెం బెటర్గా ఎట్లా చెప్పాలని చెప్పేసి. ఓకేనా? థ్యాంక్ యూ సార్, రియలీ థ్యాంక్ యూ, రియలీ థ్యాంక్ యూ. నేనేం చేస్తున్నాను? బాలాజీ తప్పదు సార్, కొంచెం బోరింగ్ ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఇదే కాబట్టి ఇలాగే ఉంటుంది. బట్ ఇక్కడ మీరు ఇప్పుడు ఏదైతే ఇక్కడ నేను సబ్జెక్ట్ ఇచ్చినానో యూ కాంట్ ఫైండ్ ఎనీవేర్. ఒకవేళ ఉన్నా మినిమం బిల్ అనేది ఎక్కువ ఉంటుంది, ఒకవేళ ఉన్నా డీటెయిల్ గా చెప్తారా లేదా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు 2 to 3 years ఈ బిజినెస్ లో సర్వైవ్ అయిన తర్వాత నేను ఈ రోజు చెప్పిన సబ్జెక్ట్ మీకు అక్కడ గుర్తొస్తుంది. సో స్టార్టింగ్ మొత్తం కొట్టుకుంటూ వెళ్తున్నా. సో స్లోగా చెప్పడం జరుగుతుంది, స్పీడ్ గా చెప్పడం జరుగుతుంది, మిక్స్డ్ డబుల్ లాగా చెప్పడం కూడా జరుగుతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు నేను ChatGPT నోట్స్ అనేది ఫస్ట్ డే చూపించిన, ఈ రోజు కూడా చూపిస్తా చూడండి. సో వెన్ ఐ కమ్ హియర్, వెన్ ఐ యాక్సెస్ ChatGPT అనేది ఓపెన్ చేస్తున్నా. జస్ట్ ఏ మినిట్. అరే సారీ ఫర్ ద ట్రబుల్. సార్ ఏం రాయకండి సార్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ డోంట్ టైప్ ఎనీథింగ్. సారీ ఫర్ ద ట్రబుల్, డోంట్ రైట్ ఎనీథింగ్ ప్లీజ్. సో ఇక్కడ నేనేం చేస్తున్నా బాయ్ అంటే, ఇది ఆల్రెడీ మీకు చెప్పినా కదా, నేనేం చేస్తున్నా ఇక్కడ క్లిక్ వస్తే, సో ఇక్కడ మనకు కొన్ని ఉంటాయి బై B6 బ్యాచ్ 6 ఈవినింగ్ Feb 2026 అని చెప్పేసి తీసుకున్నా. నేను ఇది ఓపెన్ చేస్తా. దిస్ ఈస్ మై డేట్ అని చెప్పేసి రాసా. ఇదంతా నేను జరిగింది కదా, మొత్తం దానికి అర్థమైంది కదా. ఇదంతా కాపీ చేసుకొని ఏం చేస్తా తెలుసా, ఇక్కడికి వచ్చేసి B2 డే టు నోట్స్ అని చెప్పేసి రా. ఇక్కడ డే 2 నోట్స్, జస్ట్ ఎంటర్ అని కొట్టు. నేను చెప్పిందంతా అది కరెక్టా రాంగ్ మొత్తం అది ప్రాంప్ట్ రీడ్ అయిపోయింది కాబట్టి వచ్చేస్తుంది. దీన్ని 10 times బెటర్గా ఎట్లా వెళ్ళాలో కూడా చెప్తాను, కొంచెం నాకు టైం ఇవ్వండి. ఓకేనా? హౌ టు స్టార్ట్ డిజిటల్ మార్కెటింగ్ 15 మాడ్యూల్స్. సెల్ఫ్ లెర్నింగ్ 10x దాన్ ట్రైనర్ యూజింగ్ ChatGPT. ట్రైనర్ ఇన్స్ట్రక్షన్స్, డైలీ ఫాలో సెషన్స్, డైలీ ఇన్వెస్ట్ 2% టైం. 2% ఎందుకు అంటున్నాను అంటే పెద్ద ఫార్ములా ఉంది సార్. ఓకేనా? ఐ విల్ టెల్ యూ. ఓకేనా? యూస్ ChatGPT ఫర్ సెల్ లెర్నింగ్. దిస్ ఇస్ పవర్ఫుల్, సూపర్. 10x మెథడ్ ఫాలో డైలీ. పేస్ట్ యువర్ నోట్స్, ఆస్క్ ఇస్ దేర్ టెక్నికల్లీ కరెక్ట్, వాట్ ఈస్ మిస్సింగ్, వాట్ ఈస్ ఇండస్ట్రీ స్టాండర్డ్, గివ్ real world ఎగ్జాంపుల్స్, convert theory numbers, convert numbers into execution. Simple answer. If you do this daily for 6 months, you will automatically think deeper than trainer. 100% correct. What is digital marketing? Digital marketing అంటే ఇంప్రూవ్ సేల్స్ అనేది చేసుకుంటాం. ప్రమోట్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఆన్లైన్, లోకల్ ప్లస్ అదర్ ఏరియాస్ ఈక్వల్స్ సేల్స్. ఓకే సూపర్. ఇదంతా నేను మీకు చెప్పిందే సార్. సోషల్ మీడియా బేసెస్ ఓనర్షిప్ అంటే నీకు ఏదైతే నేను చెప్పానో 100% పొటెన్షియల్. చాలా మంది నాకు వాట్సాప్ ఉంది బై, గూగుల్ బిజినెస్, అది నీది కాదు బై, అది నీది కాదు. అదే చెప్తున్నాను. గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్రైనర్ చేసి యు ఆర్ యూజర్ సబ్స్క్రైబర్, యూ డోంట్ ఓన్ ద ప్లాట్ఫామ్. 100% కరెక్ట్. ఇఫ్ యూ మిస్యూజ్, అకౌంట్ బ్లాక్డ్, అకౌంట్ రిమోట్, రీచ్ లిమిటెడ్, ట్రూ, ఆల్గరిథమ్ డిపెండెన్సీ ఇస్ రిస్క్. వెరీ ఇంపార్టెంట్. సోషల్ మీడియా ఇస్ నాట్ యువర్ ప్రైమరీ అసెట్, వెబ్సైట్ ఇస్ ఎ ప్రైమరీ అసెట్. నువ్వు పైసలు కడుతున్నావు బై, దీనికి ఉన్నంత ఫ్రీడమ్ నీకు సోషల్ మీడియాలో లేదు. దీంట్లో ఏదైనా పెట్టుకో నడుస్తుంది. నువ్వు వీడియోస్ పెట్టుకో, కంటెంట్ పెట్టుకో, ఆన్ని పెట్టుకో, ఏదైనా పెట్టుకో నడుస్తుంది. కానీ సోషల్ మీడియాలో అది జరగదు. ట్రైనర్ స్ట్రాంగ్లీ సజెస్టింగ్ ఎవ్రీ బిజినెస్ మస్ట్ హ్యావ్ వెబ్సైట్, ఇండస్ట్రీ స్టాండర్డ్. కరెక్ట్ అంట. వెబ్సైట్ అనేది ఏంది? డిజిటల్ ఐడెంటిటీ. ఎగ్జాంపుల్, ఇండియన్ సిటిజన్ నీకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి ఇవన్నీ ఎట్లున్నాయో బిజినెస్ కి వెబ్సైట్ అనేది ఉండాలి. వెరీ స్ట్రాంగ్ అనాలజీ, సూపర్. అంటే దానికి అది చెప్తుంది సార్ కరెక్ట్ రాంగ్ అని చెప్పేసి. కరెక్ట్ థింకింగ్.
వెబ్సైట్ విల్ గివ్స్ ఫ్రీడమ్ ఆఫ్ కంటెంట్, ఫుల్ కంట్రోల్, డేటా ఓనర్షిప్, ట్రాకింగ్ అబిలిటీ, బ్రాండింగ్ అథారిటీ. సూపర్. ఫ్యాక్ట్ చెక్ క్లారిఫికేషన్. యూ సెడ్ ఫ్రీడమ్ టు పుట్ ఎనీథింగ్ ఆన్ వెబ్సైట్. టెక్నికల్లీ ఎస్, బట్ లీగల్లీ కెనాట్ పబ్లిష్ ఫాల్స్ క్లెయిమ్స్. నువ్వు ఏదైనా సరే అంటే నువ్వు సోషల్ మీడియాలో పెట్టుకున్నావు అనుకో, నేను వైరల్ చేసి పడేసా, ట్రోల్ అదే నీ వెబ్సైట్ లో పెట్టుకున్నావు అనుకో, నీ దగ్గరనే కంట్రోల్ ఉంటుంది కాబట్టి నువ్వు పెట్టాలా తీయొద్దా, కామెంట్స్ చేయొచ్చు అనేది నీ చేతులు ఉంటుంది. గూగుల్ లోపల యూ కాంట్ రిమూవ్ కామెంట్స్, యూ కెన్ మేక్ ఏ ఫ్లాగ్. ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ డిలీట్ చేసుకో, ట్విట్టర్ లో కామెంట్ డిలీట్ చేసుకో, ఫేస్బుక్ లో కామెంట్ చేసుకో, బట్ యూ కాంట్ రిమూవ్ ఇన్ జిఎంఎం. అలాంటి కేసెస్ లో నువ్వు చేసుకోవాలంటే ఏంది, వెబ్సైట్ లోపల బెస్ట్ అనమాట. ఏమంటుండు, నీ వెబ్సైట్ ఉన్నా సరే తప్పుగా ఏది చేయొచ్చు, ఎథికల్ గా నువ్వు చేసినా సరే ఫ్రీడమ్ అనేది ఉంటుంది సోషల్ మీడియాలో, బట్ యూ కాంట్ పుట్ ఎనీథింగ్ అనమాట. కెనాట్ వైలేట్ కాపీరైట్. ఇదంతా మీకు చెప్తాను సార్ సబ్జెక్ట్ లో. మస్ట్ ఫాలో ఐటీ రూల్స్ అండ్ అడ్వర్టైజింగ్ లాస్. యూ ఆర్ గోయింగ్ టు లర్న్ దిస్ వన్. 10x మార్కెటర్ థింగ్స్ లీగల్ ఆల్సో 100% కరెక్ట్. 15 డిజిటల్ మార్కెటింగ్. నౌ ఐ విల్ ఆర్గనైజ్ మాడ్యూల్స్ ఇంటూ స్టేజెస్ క్లియర్లీ. స్టేజ్ 1 ఏంది, ఫౌండేషన్, అసెట్ క్రియేషన్, బిజినెస్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, వర్డ్ ప్రెస్, సిఎంఎస్, నో కోడింగ్. కరెక్ట్. వర్డ్ ప్రెస్ పవర్స్ 40. ఇదంతా మీకు రేపు నేను చెప్తాను. డొమైన్ హోస్టింగ్, సిమ్ ప్లస్ ఫోన్, గుడ్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్. డొమైన్ అనేది అడ్రస్, హోస్టింగ్ అనేది స్టోరేజ్. సింపుల్, కరెక్ట్. కాన్వా గ్రాఫిక్ డిజైన్, దీంతో మనం ఏం చేస్తాం, ఇవన్నీ చేసినాము. కాన్వా ఇస్ ఇండస్ట్రీ టూల్ ఫర్ బిగినర్స్ అండ్ మార్కెటర్స్. కంటెంట్ మార్కెటింగ్, వెబ్సైట్, వీడియోస్, ఇమేజెస్, వైట్ పేపర్, రీసెర్చ్ పేపర్, యూజ్ పాడ్కాస్ట్, ఆల్ ఆర్ కరెక్ట్. ఇంపార్టెంట్ లైన్, డిజిటల్ మార్కెటర్ మస్ట్ ఫోకస్ ఆన్ క్రియేటివ్ ప్లస్ స్ట్రాటజీ. వెరీ స్ట్రాంగ్ పాయింట్. ఓకేనా. తర్వాత కాపీ, ఇదంతా ఎవడు ఇస్తున్నాడు, ఇది కరెక్టా రాంగ్ అని చెప్పేసి చాట్ జీపీటీ ఇస్తున్నాడు సార్. నేను చాట్ జీపీటీకి ట్రైన్ చేస్తాను, ఇది నా సబ్జెక్ట్ రాబోయే, నన్ను గుర్తుపట్టరాబోయే అని చెప్పేసి నేను చెప్తున్నా. కాపీ రైట్, సేల్స్ కాపీ, ల్యాండింగ్ పేజ్, కంటెంట్, దిస్ ఇస్ కన్వర్షన్ ఇంజన్. కరెక్ట్. ట్రైనర్ సేస్ స్టేజ్ 1 మాడ్యూల్ ఎనీవన్ క్యాన్ డూ, బట్ నాట్ గ్యారంటీ ఫర్ బిజినెస్. కరెక్ట్. అసెట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు ట్రాఫిక్. ఆ స్టేజ్ అయిన తర్వాత స్టేజ్ 2కి వస్తాం అనమాట. విజిబిలిటీ అండ్ ఆప్టిమైజేషన్. ఇక్కడ మీరు చూస్తే ఎస్యూ అంటే ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్, ఇండస్ట్రీ స్టాండర్డ్ క్లాసిఫికేషన్. సూపర్ అంట. యూ సెడ్ ఐ డోంట్ సర్చ్ ఇన్ గూగుల్, ఐ సర్చ్ ఇన్ ఏ టూల్స్. ఇంపార్టెంట్ క్లారిఫికేషన్. AI tools like ChatGPT, Perplexity, Grok, Claude, DeepSeek, they collect information from indexed pages, trusted websites, structured data. You said if Google being not available, AI result 0. పార్షియల్లీ కరెక్ట్. ఎందుకంటే అది డేటా ఉంది కాబట్టి అది బిల్డ్ చేసుకోండు, లేకపోతే అది కూడా డొల్లానే. AI మోడల్స్ ట్రైన్డ్ ఆన్ వెబ్ డేటా. కరెక్ట్. బట్ రియల్ టైమ్ ఏ సర్చ్ ఇంజన్ డిపెండ్స్ ఆన్ సర్చ్ APIs అనమాట. ఇది కూడా కరెక్ట్. సో SEO స్టిల్ ఫౌండేషన్, వితౌట్ వెబ్సైట్ విజిబిలిటీ ఏ కాంట్ రికమెండ్ యూ. అర్థమైందా. దిస్ ఇస్ వై ASEO బికమింగ్ ఇంపార్టెంట్. వెరీ అడ్వాన్స్డ్ థింకింగ్. సార్ మీకు చెప్పిందంతా పూస గుచ్చినట్టు 100% కరెక్ట్. అర్థమవుతుంది ఎలా చదవాలనేది సార్, అర్థమవుతుంది ఎలా చదవాలనేది. మిస్ చేస్తారా నా సెషన్స్ ని? మీరు మిస్ చేస్తే పైసలు పెట్టినా దొరకదు సబ్జెక్ట్, మళ్ళీ చెప్తున్నా సార్. అర్థమైందా. ఇప్పుడు నా కంటెంట్ మొత్తం పాస్ట్ 6 మంత్స్ నుంచి నా యూట్యూబ్ లో మస్తు చెప్తున్నా కంటెంట్. ఒకవేళ చెప్పాలన్నా పేషెన్స్ ఉండాలి. ఐఎమ్ ఆల్రెడీ డెడికేటెడ్ కాబట్టి నువ్వు నాకు పైసలు కడితే మినిమం 4x 5x సబ్జెక్ట్ ఇచ్చే పంపిస్తా. నేను చార్జిప్నే కరెక్టా రాంగ్ అని చెప్పేసి అడుగుతున్నా. అండ్ దిస్ ఇస్ మేకింగ్. సో సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, ఫేస్బుక్, ఐజిఎక్స్, లింక్డ్ఇన్, యూట్యూబ్. కరెక్ట్. మీకు ఇది కవర్ అవుతుంది. GSC, వెబ్సైట్ పర్ఫార్మెన్స్, కీవర్డ్ ట్రాకింగ్, ర్యాంకింగ్, క్లిక్స్, ఎర్రర్స్. కరెక్ట్. GTM, మేనేజ్ ట్రాకింగ్ కోడ్స్, నో డెవలపర్ డిపెండెన్సీ. వెరీ పవర్ఫుల్ టూల్. కరెక్ట్. గూగుల్ అనలిటిక్స్ ఫర్ యూజర్ బిహేవియర్, సెషన్స్, ఈవెంట్స్, కన్వర్షన్ ట్రాకింగ్, ఇండస్ట్రీ మ్యాండేటరీ స్కిల్. కరెక్ట్. ఆఫ్టర్ 5 to 10 స్టేజ్ 3. కరెక్ట్. ఓకేనా. స్టేజ్ 3 పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, ఆన్లైన్ అడ్వర్టైజింగ్. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మెజరబుల్, ROI ఫోకస్డ్. కరెక్ట్. మెటాడ్స్, బిజినెస్ పోర్ట్ఫోలియో, యాడ్ అకౌంట్, క్యాంపెయిన్, సేల్స్ లీడ్స్. కరెక్ట్. ఇది కూడా కరెక్ట్ అంటుంది. గూగుల్ యాడ్ సర్చ్, PMAX, రీమార్కెటింగ్, కన్వర్షన్ ట్రాకింగ్, కామర్స్ కార్డ్ ట్రాకింగ్. కరెక్ట్. యూట్యూబ్ మార్కెటింగ్, వర్క్ ఫర్ అవేర్నెస్, రీమార్కెటింగ్, అథారిటీ బిల్డింగ్. స్టేజ్ 4 స్కేల్ అండ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అనమాట. సో మీకు అఫిలియేట్ మార్కెటింగ్, మినిమం 3K పర్ సేల్. ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ పాసిబుల్ ఇన్ హై టికెట్ ప్రొడక్ట్స్. ఇది నేను లైవ్ గా చూపిస్తా భయ్. ChatGPT చెప్పాల్సింది ఏముంది, నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా. బిజినెస్ ఆటోమేషన్, మీకు ప్రస్తుతం మార్కెట్ ఏం చేయాలన్నా సరే ఈమెయిల్, SMS, వాట్సాప్. ఇది కూడా మన సబ్జెక్ట్ లో కవర్ అవుతుంది. ఫ్రీలాన్సింగ్ మాస్టర్, ఎండ్ రిజల్ట్. ఇది కూడా వస్తుంది మన సబ్జెక్ట్ లో. ఒక్కసారి మీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత యూ ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ జాబ్ రెడీ, బిజినెస్ రెడీ, ఫ్రీలాన్సింగ్ రెడీ. స్ట్రాంగ్ పొజిషనింగ్. 10x అప్గ్రేడ్ థింకింగ్. ఇది మీ ఇష్టం. నేను ఇచ్చిన దాంట్లో ఇంకా కావాలంటే ఇది మొత్తం థింక్ చేసి నీకు సూపర్ గా ఇస్తుంది అనమాట. ఇది మీ ఇష్టం సార్, మీరు చదువుకోండి. సో డైలీ 30 minutes సెల్ఫ్ గ్రోత్ ప్లాన్, డైలీ రివైజ్ క్లాస్, డీప్ రీసెర్చ్ విత్ ChatGPT, ఇండస్ట్రీ న్యూస్, ఇంప్లిమెంట్ సంథింగ్. సో 30 days into 365 అంటే 10,950 minutes, 182 hours అని పెట్టుకుంటే దిస్ ఈజ్ 1 ఫుల్ ప్రొఫెషనల్ కోర్స్ ఎక్స్ట్రా అని చెప్పేసి వచ్చింది. అర్థమైందా సార్. సో ఇది మన వే ఆఫ్ టీచింగ్ సార్. మీరు ఇంకా కావాలంటే మన కోర్స్ ని రికమెండ్ చేయొచ్చు. ఇంకా అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయి. 10 days తర్వాత దేర్ ఆర్ నో ఫ్రీ క్లాసెస్. ఎందుకంటే ఆల్రెడీ అందరు 1, 2, 3 క్లాసులు అసలు ఫస్ట్ డే కూడా రానివ్వరు. సో నేను ఎవరో మార్కెట్ కి తెలియాలని చెప్పేసి ఐఎమ్ టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ రిస్క్. మీకు ఇంకా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, బిజినెస్ పీపుల్ ఉంటే ఈ 10 days క్లాసెస్ కి పిలిచి సార్ క్లాసెస్ వినమని చెప్పండి. నిజంగా నచ్చితే జాయిన్ కమ్మని చెప్పండి. మీరు సక్సెస్ కావాలి. మీరు సక్సెస్ అయితే నేను సక్సెస్ అవుతాను.
మీకు కావాల్సిన ఇండస్ట్రీ సబ్జెక్ట్ మొత్తం ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. మీరు ఇదే మాట సార్ ఏం చెప్పలేదు బై 2 నెలలైంది 3 నెలలైంది 4 నెలల నుంచి మొత్తం బేకార్ సబ్జెక్ట్ ఉందని అనుకో, నాకు ఆ ఒక్క రీజన్ అయినా చెప్పి మీ పైసలు మీరు తీసుకోండి. అంత స్టాండర్డ్ గా చెప్తాను. ఓకేనా సార్? ఐఎమ్ స్టాపింగ్ ఇయర్. సార్ అర్థమైంది అందరికి? ఓకేనా సార్? ఐఎమ్ స్టాపింగ్ ఇయర్. పోనీ డే 3 ఓకేనా అందరికి? డే 3 ఓకేనా? హ్యాపీనా? డే 3 హ్యాపీ కదా? ఇంకా మీ ఇష్టం, మీకు చెప్పింది మీరు ఎట్లా చేసుకుంటారో మీ ఇష్టం. ప్రాంప్ట్ నేను ఇస్తే ఏ ఫర్ యాపిల్ అంట, మీరే ప్రాక్టీస్ చేశారనుకోండి ఏ ఫర్ ఎనీథింగ్ అని చెప్పేసి మీ దగ్గరకు వస్తుంది. ఓకేనా? ఐ గివ్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ టు యూ, యూ క్యాన్ గెట్ ఎవ్రీథింగ్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మీరు ఏదైతే పే చేశారో దానికి మినిమం 4 5 సబ్జెక్ట్ ఇచ్చే పంపిస్తా. బట్ యూ కాంట్ ఫైండ్ ఎనీవేర్. ఒకవేళ దొరికినా అది మీ ఇష్టం. హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ అటెండింగ్. ఏమైనా క్వెరీస్ ఉంటే అడగొచ్చు. ఐ వెయిట్ ఫర్ 5 to 10 minutes. యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ నౌ. క్వెరీస్ ఏమైనా ఉన్నాయా సార్? క్వెరీస్ ఏం లేకపోతే వీ కెన్ డ్రాప్. అడగొచ్చు సార్. మీరు అక్కడ మైక్ బటన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి, మా వాళ్ళు ఎనేబుల్ చేస్తారు. లేకపోతే మీరు అడగొచ్చు. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఏం లేవా క్వెరీస్? సరే సార్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ గ్రేట్. చెప్పండి. సారీ శేఖర్ గారు ఇది చెప్పండి. ఇది మనకు నోట్స్ కూడా వీడియో కింద ప్రతి స్టూడెంట్ ఐడి కింద వస్తాయి కదా ఇదంతా. మేము ఒక నోట్స్ పెడతాం సార్. ఆ నోట్స్ ఓపెన్ చేస్తే ఇక మీకు ఇట్లా లోడ్ అయిపోతుంది అనమాట. మొత్తం ఇట్లా లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేసి మొత్తం చూసుకోవచ్చు. మీరు ఫోన్ లో ల్యాప్టాప్ లో ఎక్కడ పడితే అక్కడ చూసుకోవచ్చు. మొత్తం కనిపిస్తుంది. అదే ఎందుకంటే మళ్ళీ ఒకసారి మళ్ళా రిమైండ్ చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేసుకోవడానికి మొత్తం ఉంటుంది సార్. మేము ప్రిపేర్ దానికి- చేసిన మెటీరియల్ ఇస్తాము. క్లాస్ నోట్స్ అనేది కంప్లీట్లీ డైనామిక్ ఉంటుంది. మేము ఇచ్చే మెటీరియల్ స్టాండర్డ్ ఉంటుంది అనమాట. ఓకే ఓకేనా సార్? ఓకే ఆ రోజు ఏది గుర్తుకొస్తే దాంతో, ఇది అంతా ఏంటంటే బేసిక్ నోట్స్ కాబట్టి ఏది గుర్తుకొస్తే చెప్తుంటా. ఒక రియల్ టైమ్ లో స్టార్ట్ అయిన తర్వాత ఆ రోజు ఏది ట్రెండింగ్ ఉందో ఆ ట్రెండింగ్ ఎగ్జాంపుల్ తీసుకొని కూడా చెప్తాను. ఓకేనా సార్? ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఆల్ అండి. రియలీ ఫర్ ట్రస్టింగ్ ఏ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఎంటైర్ టీమ్. విల్ కనెక్ట్ టుమారో. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బై. హ్యావ్ ఎ గ్రేట్ డే. చిన్మయ్, యూ కెన్ స్టాప్ ఇట్ చిన్మయ్. Done, sir. బై.